దేవుడికి స్తోత్రం. నా సాక్ష్యము, నాకు 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు అప్పుడు మేము ఎవరు దేవుడిని అసలు మేము ఎరగలేదు. మేమందరం మామూలుగా పూజలే చేసేవాళ్ళం. మా నాన్నోళ్ళు 6, అన్నదమ్ములు 6, మా పెద్ద తాతయ్య వాళ్ళు అందరు చాలా పెద్ద కుటుంబం మాది. అయితే అందరం కూడా మా తాతయ్య వాళ్ళకి కులదేవత అని మా ఇళ్లలో పూజ చేయటానికి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి కొలుపులు అనేది చేస్తారు. ఆ కొలుపులు చేసేటప్పుడు అంకాళమ్మ అని మేరమ్మ అని వాళ్ళని పెట్టుకొని కొలుపులు చేసేవాళ్ళు. సంవత్సరానికి వచ్చేసి 20 ఆటను కోసేవాళ్ళు, 24 ఆటలను కోసేవాళ్ళు. అలా చేసేవాళ్ళు. దేవుడు అంటే మాకు అసలు తెలియదు. దేవుడు అంటే ఎవరంటే అనుకునేవాళ్ళు. నేను చిన్నపిల్లప్పుడు అనుకునేవాళ్ళు. నాకు 10 సంవత్సరాలప్పుడు 12, 11 సంవత్సరాలప్పుడు దేవుడు అంటే మాది వాళ్ళ దేవుడు, మనం పోకూడదు, మనం చేయకూడదు అని చెప్పేసి అలా చెప్పేవాళ్ళు మా తాతోళ్ళు. అయితే ఇంకా పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవుడు అంటే మాకు తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా అమ్మగారికి, ఆమెకి ఒంట్లో ఎప్పుడు ఏదో ఒకటి సమస్య బాగలేదు అని చెప్పేసి ఎప్పుడు చెప్పుతూ ఉండేది. మాకైతే మేము చిన్నపిల్లలం కాబట్టి మాకు అర్థమయ్యేది కాదు. మా నాన్నగారితో చెబుతా ఉన్నప్పుడు మా నాన్నగారు అక్కడికి ఇక్కడికి అని చెప్పేసి చాలా డాక్టర్ల దగ్గర, వైద్యుల దగ్గర, అందరి దగ్గర తిప్పేవాడు మా నాన్నగారు. చూపించినా కానీ అసలు మళ్ళీ నాకు బాగలేదని చెప్పేసి మా అమ్మగారు చెప్తా ఉండేది. అలా చెప్పుకుంటున్నప్పుడు మా ఊర్లో ఒక పాస్టర్ గారు ఇళ్ళ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడానికి ఒక చిన్న మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి వాళ్ళ ఇంట్లోనే కుటుంబ ప్రార్థన లెక్క పెట్టి డమ్ములు వాయిద్యాలు తీసుకొచ్చి అవి వాయిస్తా ఉంటే మేము చిన్నపిల్ల సరదాగా మేము వెళ్ళాము. ఊరిక సరదాగా వెళ్ళి వాళ్ళందరూ ప్రార్థన చేసుకుని నేను చెబుతున్నప్పుడు మాకేమి తెలియదు. మాకు తెలియని పరిస్థితులలో మేమేం చేసామంటే, అయ్యా వీళ్ళు ఎట్ట ప్రార్థన చేస్తున్నారో అలాగా మేము కూడా ప్రార్థన చేసుకోవాలి, మా అమ్మోళ్ళు కూడా రావాలని చెప్పేసి ఆ తెలియని పరిస్థితుల్లో మేము ప్రార్థన చేసుకున్నాం. ఆ ప్రార్థన దేవుడు మాకు ఆలగించాడు. ఆలగించి ఇంకా మా అమ్మగారికి మా అమ్మ బాధలన్నీ ఆ సేవకుడికి చెప్పుకుంది. ఆ సేవకుడికి ఇలా జరుగుతుందని చెప్పుకున్నప్పుడు ఆ సేవకుడు ఉండి, అమ్మ నువ్వు పలాంటి చోట ప్రార్థన మీటింగులు జరుగుతాయి, విజయవాడలో మీటింగులు జరుగుతాయి, ఐపీసీ సంఘం తరఫున మీటింగులు జరుగుతాయి. ఆ మీటింగ్లలో నువ్వు వచ్చి నీ బాధలన్నీ చెప్పుకున్నప్పుడు మీ సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పేసి మా అమ్మగారితో ఆ పాస్టర్ గారు చెప్పారు. అలా చెప్పినప్పుడు మా నాన్నతో చెప్పింది. మా నాన్నతో చెప్పినప్పుడు ఏం జరిగిందంటే, ఇంకా అప్పుడు మా నాన్న దొంగతనంగా మా అమ్మకి పంపించాడు. పలానా చోటికి ఏదో ఊరికి పోతుంది అన్నట్టుగా పంపించాడు. పంపించినప్పుడు అక్కడ 3 దినాలు మా అమ్మ గడిపి ఇంకా మీటింగ్లలో మా ఇంట్లో ఏదైనా సరే ఉంటే బయటపడదే, నీ సాక్ష్యం చెప్పుకుంటాను, మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరంలో నీ సాక్ష్యం చెప్పుకుంటాను, నిన్ను తప్ప నేను వేరే వాళ్ళని ఎవరిని నేను పూజించను, నేను మొక్కను అని చెప్పేసి అక్కడ అలా చెప్పుకొని వచ్చింది. ప్రార్థన చేసుకొని తిరిగి ఇంటికి ఒక బైబుల్, ఒక ఫోటో తీసుకొని వచ్చింది. అప్పుడు మేము చిన్న పిల్లలం అందరం. మా అన్నయ్య నాకంటే పెద్దోడు మా అన్నయ్య ఉండడు, కానీ మాకు చాలా సమస్యలు కలుగుతూ ఉండయి. మా పెదనాన్న ఇళ్ళల్లో కానీ ఎవరో ఒక ఇళ్ళల్లో సమస్యలలో బాగా మునిగి తేలుతున్నాం. ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ చాలా హీనంగాను బాగా ఇదిగా మాట్లాడేవాళ్ళు. వీళ్ళ ఇళ్ళల్లో ఇలా జరుగుతుంది, వీళ్ళ ఇళ్ళలో ఏదో ఉంది అని చెప్పేసి అనుకునేవాళ్ళు. అందరూ అలా ఎక్తాలు చేసి మాట్లాడుతూ నవ్వుతూ చేస్తూ ఉండేవాళ్ళు. అలా చేస్తూ ఉంటే ఇంకా మా తాత వాళ్ళు అందరూ మా వైద్యుల దగ్గరికి పోయి వాళ్ళని తీసుకొచ్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అంత వైద్యం చేయటం అన్ని చేస్తూ ఉన్నారు వాళ్ళు. అయితే మా అమ్మగారు ఏం చేసిందంటే, ఇంకా ఆ పరిస్థితుల్లో ఆ ఫోటోవు ఒక బైబిల్ తీసుకొచ్చి మా నాన్నగారికి ఇచ్చింది. మా నాన్నగారికి ఇస్తే మా నాన్నగారు ఏం చేశాడంటే, మా నాన్నగారు చిన్న అప్పుడు గుడిసెలు ఇల్లులు మా డాబాలు కాదు, ఆ గుడిసెల ఇల్లు ఒక తడికిలాగా కట్టి ఆ తడికి మీద ఆ ఫోటో పెట్టి ఆ బైబిల్ ఆ ఫోటో ముందు పెట్టాడు. అంటే విగ్రహార్థాల టైపులో పెట్టాడు అనమాట. అంటే అప్పుడు ఇంకా అందరు విగ్రహార్థాలకు ఎక్కువ చేసేవాళ్ళం కాబట్టి ఇంకా అదే తెలుసు కాబట్టి ఇంక అలాగే
చేశాడు. చేసి దాని ముందు సాంబ్రాల గడ్డి వెలిగీయటం చేయటం అలా చేయాలని చెప్పేసి అలా తయారు చేశాడు. అలా తయారు చేసినప్పుడు ఇంకా మేము రోజు ఏం చేస్తున్నామంటే అక్కడ ఒక 2 సాంబ్రాల గడ్డి తీసుకొని వెలిగించి అక్కడ పెడతా ఉన్నాం. మూడో రోజే మా నాన్నగారు, మేము పూజించే శక్తి ఏం చేసిందంటే మా నాన్నగారు ఒంట్లోకి వచ్చేసి ఇంకా మా నాన్నగారికి చిన్న ఉద్యోగం, ఫ్యాక్టరీలో ఉద్యోగం అయితే మా నాన్నగారు పొద్దున్నే 8 గంటలకి భోజనం చేసేసి రెడీ అయ్యి మా నాన్నగారికి సైకిల్ తొక్కుకొని ఫ్యాక్టరీకి వస్తాడు. అయితే ఆ సైకిల్ ఇంకా ఫ్యాక్టరీ కాడికి వెళ్ళాలని చెప్పేసి ఆ సైకిల్ దగ్గరికి పోయాలకే మా నాన్నగారికి అది ఒంట్లోకి వచ్చేసి ఎర్రగా ఇంకా కళ్ళు ఇంత పెద్ద కళ్ళు చేసుకొని, మా నాన్నగారు కొంచెం తెల్లగా బాగుంటాడు. ఇంకా మనిషి ఇంకా ఎవరైనా చూస్తే మా నాన్నగారు ఇంకా వాళ్ళ మీద ఎగబడి కొట్టేటట్టుగా మనిషి మొత్తం ఎర్రగా అయిపోయి బాగా కళ్ళన్నీ లావగా అయిపోయి బాగా విపరీతంగా అసలు మనం చూస్తే భయపడే విధానంగా మారిపోయాడు మా నాన్నగారు. మారిపోయి ఇంకా ఉరిమురిమి మనుషుల సాయి ఒకటే ఉరిమురిమి చూస్తున్నాడు. ఆ మనిషిని చూసి ఎవరు దగ్గరికి వెళ్ళట్లేదు, మనిషిని అసలు ఎవరు పట్టుకోవట్లేదు. ఇంకా పరిస్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఉంటే ఇంకా మా తాతోళ్ళు ఇంకా మా బంధువులు ఇంకా అందరు కలిసి మా అమ్మని ఇంకా ఏదో చేసింది, ఎక్కడికో వెళ్ళింది, ఆ ఫోటో ఏదో తీసుకొచ్చింది అని అంటున్నారుగా. ఆ ఫోటో తీసుకొచ్చింది, ఆ బైబుల్ తీసుకొచ్చిన తర్వాత ఇలా జరిగింది, ఏందో చేసింది. ఇన్ని దేవతలు మన దేవతలు ఉండంగా, మనం ఇంత పూజలు చేస్తుండగా ఏదో తీసుకొచ్చి మాదిగోళ్ళు దేవుణ్ణి తీసుకొచ్చి ఆ ఫోటో తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేసి ఇలా తయారు చేసిందని చెప్పేసి మా మమ్మీని అందరు ఎగబడ్డారు. అలా ఎగబడ్డప్పుడు మమ్మీ ఏం చేసిందంటే ఆమె ఇంకా వాళ్ళకి చిక్కకుండా దాక్కుని ఆ ఫోటో ఆ బైబు తీసి మరలా మా తండాలో మొదట ఎవరైతే ప్రార్థన పెట్టారో వాళ్ళ ఇంటికి పంపించేసింది. ఆమె కూడా పోయి దాక్కున్న తర్వాత ఇంక వీళ్ళందరూ మా ఫోటోలు ఇంకా వేరే దేవతలకు మొక్కుచున్న ఫోటోలన్నీ తీసి మా నాన్న కాళ్ళ ఎదురుగా పెట్టి ఇంకా చాలా మొక్కారు, చాలా చేశారు కానీ ఏం ప్రయోజనం ఏం లేదు. తర్వాత ఇంకా అక్కడ నుంచి వెతుకొని ఇంకా హాస్పిటల్కి తీసుకొచ్చారు. హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఒక పక్క వైద్యం జరుగుతుంది, ఒక పక్క మళ్ళీ వైద్యుల్ని ఆశ్రయించి వాళ్ళ దగ్గర పోయి తంత్రాలు అన్ని తీసుకొచ్చి కట్టి చేసి మా నాన్నకి చేశారు. తర్వాత ఇంజక్షన్ అవన్నీ చేసినాక మా నాన్న మళ్ళీ తిరిగి మామూలు మనిషి అయ్యాడు. మా అమ్మాయి ఇంకా ఇడ్లీ తినడానికి వెళ్తానని చెప్పేసి వెళ్ళి మళ్ళీ ఆ పాస్టర్ గారు అక్కడ ఊళ్ళోనే కారంపొడి అని, మాదేమో చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరు నుంచి ఇక్కడ హాస్పిటల్కి కారంపొడి అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇంక మా అమ్మ ఇడ్లీ తినడానికి అని చెప్పేసి సేవకుడు అక్కడే ఉంటే మా నాన్న వాళ్ళకి అక్కడ ఉన్న సంగతి తెలియదు. అయితే సేవకుడు అక్కడే ఉంటే పోయి సేవకుడి దగ్గరికి పోయి ఆ పరిస్థితి అయ్యా ఇలా జరిగింది, మీటింగ్లకి వెళ్ళి ఇప్పుడు 3వ రోజే, 3 రోజుల తర్వాత ఇలా జరిగింది అని చెప్పేసి ఆ సేవకుడికి చెప్పినప్పుడు ఏం పర్వాలేదమ్మా మేము ప్రార్థన చేస్తాము, ఏం కాదని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేశారు. మా నాన్నకి కొద్దిగా మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. మా నాన్న మామూలు మనిషి అయిన తర్వాత మళ్ళా ఇంకా దేవుడు లేదు ఏం లేదు ఇంక వదిలేశారు. ఇంకా మామూలుగానే ఇంక వేరే దేవతలకి చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ జరిగిన తర్వాత ఇంక ఈ గ్యాప్ లోనే ఒక నెల గ్యాప్ ఉంది మా నాన్నకి. ఆ నెల గ్యాప్ లోనే మా మేనత్త చనిపోయింది. మా మేనత్త చనిపోయిన దుఃఖంలో ఉండగా మళ్ళీ ఇంక అదే నెలలో మళ్ళీ మా నాన్నకి మళ్ళీ సేమ్ ఇంక అట్నే వచ్చింది. అట్నే వస్తే ఇంక మళ్ళీ తీసుకొని మా నాన్నకి ఇంకా చచ్చిపోయాడని చెప్పేసి అందరు ఇంకా అసలు ప్రాణం లేదు, చనిపోయారు, అసలు బాగలే మనిషి ఇంకా అసలు ప్రాణం లేదని చెప్పి అనుకుంటున్నారు అందరూ. ఊళ్ళో జనం అందరూ తలెత్తి చూస్తున్నారు, నవ్వుతున్నారు, కానీ దగ్గరకు అయితే ఎవరు రావట్లేదు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంక మనం ఎత్తుకొని వెళ్తుంటే ఇంక చాలా మంది అసలు ఎదురు వచ్చి పట్టుకుని కానీ ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు. ఆ సమయంలో బాగా తాగే అతను ఒక ఆయన మా బంధువులే, కానీ ఆయనకు కూడా దేవుడు అంటే తెలియదు, కానీ దేవుడి విషయం అంటే ఆయనకు అసలు తెలియదు, ఆ ప్రార్థన అంటే తెలియదు. ఆ పరిస్థితిలో ఉండగా ఎదురుగా వచ్చి ఆయన పలాని చోట చర్చి ఉంది, ఆ చర్చికి వెళ్తే మీ మనిషి బాగుపడతాడని చెప్పేసి ఆయన నోటి గుండా ఆ మాట మాట్లాడిందంట. మేమైతే దగ్గర లేవు, కానీ మా అమ్మోళ్ళు తీసుకొని వెళ్తున్నప్పుడు ఆయన ఎదురుకు వచ్చి ఆ మాట మాట్లాడిందంట. ఆయన అసలు దేవుడు అంటే ఆయనకు అసలు తెలియదు, కానీ ఎదురు వచ్చి పలాని చోట చర్చి ఉంది, ఆ చర్చి కాడికి తీసుకుపోండి అని చెప్పేసి ఆ చర్చి ఎటుందో కూడా వీళ్ళకి తెలియదు, ఆయనకి తెలియదు, కానీ ఆయన చెయ్యెత్తి చూపించిందంట. అలా చూపించిన పరిస్థితులలో
అప్పుడు ఇంకా బస్సులు అవన్నీ ఆపుతున్నా కానీ బస్సులు కూడా శవాన్ని బస్సుల్లో ఎక్కించుకోమని చెప్పేసి బస్సులు కూడా ఆగట్లేదు. ఎప్పుడో ఒక బస్సు వస్తుంది ఆ పల్లెటూరులో, కానీ వచ్చిన బస్సు కూడా ఆగట్లేదు. ఆగనప్పుడు పరిస్థితుల్లో ఇంకొక కారు వస్తుంటే, ఒక జీప్ వస్తుంటే ఆ జీపును మాట్లాడుకొని జీబులో వేసుకొని ఒక 10 మంది దాకా వెళుతూ ఉంటే ఆ జీబు కూడా పడిపోయేటట్టుగా మా నాన్న బాగా అసలు వాళ్ళకి ఎవరికి అలీవ్ కాని పరిస్థితిలో ఉన్నాడంట. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని అయితే ఇంటి దగ్గర వదిలిపెట్టి వాళ్ళు పెద్దోళ్ళ వరకు వెళ్ళారు. చర్చి వచ్చే పైళ్ళు పలాని ఎక్కడ చర్చి అని అడుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఇంకా పలాని చోట చర్చి అని అడుక్కుంటూ వెళ్ళారంటే దగ్గరికి పోయే సమయంలో ఇంకా ఎక్కువ చేస్తుందంట. బాగా అలివి కాని పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా కారు అదంతా కూడా పడిపోయేటట్టు దొల్లిపోయేటట్టు చేస్తున్నాడు, అంత బలంగా చేస్తున్నాడంట. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా ఎట్లా వచ్చి దేవుడు కొమ్మను బట్టి ఆ చర్చిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టారంట. ఇంకా పడుకోబెట్టినప్పుడు పాస్టమ్ ఉండి అమ్మ మీ మనిషికి ఏమి కాదు మీరు ముందు మోకాలుగా ఉదయాన్నే ఇది జరిగింది. ఫస్ట్ సారి కూడా ఉదయాన్నే జరిగింది, రెండోసారి కూడా మళ్ళీ ఉదయాన్నే జరిగింది. 8 గంటల టైం అప్పుడే జరుగుతుంది. అది మధ్యలో జరిగి ఉంటే మరి ఇంకేమయ్యేదో తెలియదు, కానీ అది కేవలం దేవుడి కృపను బట్టి అది పొద్దున్నే ఉదయాన్నే డ్యూటీకి రాకముందే ఆ సైకిల్ వేసుకొని మధ్యలో వస్తున్నప్పుడు అదంతా అడవి ప్రాంతంలో అది మరి ఇంకా మధ్యలో జరిగితే ఏమై ఉండేదో తెలియదు, కానీ మరి దేవుడి కృపను బట్టి అది దేవుడు మరి అలా రప్పించుకోవాలని దేవుడి కృప ఉన్న ప్రణాళిక ఉందేమో. అందువలన పొద్దున్నే ఉదయాన్నే అది తెలియపరుస్తున్నాడు దేవుడు. ఇంకా ఉదయాన్నే అట్లా జరిగినప్పుడు ఆ ఉదయాన్నే మందిరం కాడికి వెళ్ళినప్పుడు ఆ పాస్టమ్ ఉండి అమ్మ మీ మనిషికి ఏమి కాదు, మీరుండి ఆ మోకాలు కడుక్కోండి, మీరు అన్నం తింటే మనం ప్రార్థనలో కూర్చుందామని చెప్పేసి వీళ్ళకి అంటున్నప్పుడు వీళ్ళని మనిషి చనిపోయి అసలు చావు బతుకులు అసలు బతికి ఉన్నాడో చనిపోయాడో కూడా తెలియట్లేదు. ఈ పరిస్థితుల్లో అన్నం తినమని చెప్పి పాస్టమ్మ ముందు అసలు ప్రార్థన చేయటమా, అసలు ఏమైందో ముందు చూడాలి కదా, చూడకుండా అలా చెబుతుంది ఏంది అని చెప్పి వీళ్ళందరూ ఇంకా అలా చెప్పుకుంటూ ఉంటే పాస్టమ్మకి రేపు దినాన ఒక 10 మంది దాకా మందిరానికి వస్తున్నారు. వాళ్ళ కొరకు నువ్వు సిద్ధపడి ఉండమని చెప్పేసి పాస్టమ్మకి ఆ నైట్ కలలో దేవుడు చూపించాడని చెప్పి పాస్టమ్మ తెలియపరిచిందంట. నాకు మీరు వచ్చేది నాకు ముందుగానే నా దేవుడు నాకు తెలియపరిచాడు, మీకు ఏమి ఇబ్బంది ఉండదు, మీరు ముందు భోజనాలు చేయండి, మొగాలు గడుపుకొని భోజనాలు చేస్తేనే మేము ప్రార్థనలో కూర్చుంటామని చెప్పేసి ఇంకా వీళ్ళు ఇంకా పాస్టమ్మ చెబుతా ఉంటే వీళ్ళు చాప దాకా ఆలోచించి ఇంకా తర్వాత ఇంకా భోజనాలు చేసారంట. భోజనాలు చేసిన తర్వాత అందరు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఒక తల్లిలో పరిశుద్ధాత్మ ద్వారాగా ఒక తల్లి మాట్లాడిందంట. మీరు పూజించే శక్తే మీకు ఈ రకంగా చేస్తుంది, మీరు కానీ నాకు నమ్ముకోకపోతే ఇంకా మీ ఇళ్లలో 5 సంవత్సరాలలో చిన్న పిల్లతో సహా మొత్తం చనిపోతారు. ఇంకా ఆ విధంగా ఆ శక్తి అనేది ఆ విధంగా చేస్తుంది. మీరు ప్రార్థనలు చేస్తుంటేనే ప్రార్థన చేసి నన్ను విడవక నన్ను నమ్ముకొని ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటే మీరందరూ ఎవరికి అపాయం రాకుండా నేను కాపాడే దేవుణ్ణి, నన్ను నమ్ముకోకుండా మీరు మళ్ళీ పూజలు చేస్తే మాత్రం మీ ఈ రకంగా 5 సంవత్సరాలలో మీరు ఎవరు ఉండరని చెప్పేసి పరిశుద్ధాత్మ ద్వారాగా ఒక తల్లి మాట్లాడిందని చెప్పేసి అనుకున్నారు. ఆ తల్లి మాట్లాడిన తర్వాత ప్రార్థన జరిగిన తర్వాత ప్రార్థన చేసిన వేసు రక్తము ఆ నూనె అంతా ఒంటి నిండా పూసి మా నాన్నగారికి అంతా చేసిన తర్వాత మా నాన్న తిరిగి మళ్ళీ లేచి కూర్చున్నాడు అని చెప్పేసి అందరు సంతోషపడ్డారంట. ఇంకా అలా జరిగిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇంకా ఎవరు ఇంకా మళ్ళీ ఆ పూజలు అవన్నీ మొత్తం వదిలేశారు. ఇంకా వదిలేసి భయపడి మొత్తం తీసుకుపోయి ఇంకా పెద్ద కాలువలో పాస్టర్ గారిని తీసుకుపోయి మొత్తం పెద్ద కాలువలో వేసేసారు. ఆ కాలువలో వేసిన తర్వాత ఇంకా ప్రతిరోజు ఒక్కొక్క వింటూ ఒక్కొక్క కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారు. ఆ సేవకులు కూడా కష్టం అనుకోకుండా వాళ్ళు కూడా అంత దూరం నుంచి పాపం ప్రయాసపడి వచ్చి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతిరోజు ప్రార్థన జరిపించారు. అలాగా 9 వారాలు సంవత్సరం దాకా అట్లా జరిపించారు. ఒక సంవత్సరం గడిచింది. ఆ సంవత్సరం గడిచిన తర్వాత ఇంక అందరూ బాగానే ఉన్నారు, ఏ అపాయం కానీ ఎలాంటి ఏమి లేవు, ఇళ్లలో బాగున్న తర్వాత ఏం జరిగిందంటే ఇంక తర్వాత ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఇంక అందరూ బాప్టిషన్లు తీసుకున్నారు.
మా వాళ్ళందరూ కలిసి 30 కుటుంబాలు 30 జంటలు బాప్టిషన్ తీసుకున్నారు. 30 మంది ఒకేసారి బాప్టిషన్ తీసుకున్నారు. అదంతా చూసిన తర్వాత ఇంకా అలా తీసుకున్న తర్వాత ఇంకా అందరు బాప్టిషన్ తీసుకున్న తర్వాత ఇంకా మేము చిన్న మందిరం మళ్ళీ అక్కడ కట్టబడింది మా ఊర్లో. ఒక పాస్టర్ గారిని కూడా పంపించడం జరిగింది. అక్కడ ఆ సంఘం నుంచే ఒక పాస్టర్ గారిని కూడా పంపించడం జరిగింది. అది జరిగిన తర్వాత మందిరం అప్పుడు గుడిసెలే కాబట్టి గుడిసెలతోనే దడితోనే ఒక మందిరం తయారు చేశారు. గుడిసెలాగానే వేశారు. వేస్తే అక్కడ పరిచర్య నీళ్లు చల్లటము, ఏదైనా చిన్న చిన్న పరిచర్య ఉంటే చేయటము. అలాగా అప్పుడు చిన్నపిల్ల కాడ నుంచే మాకు బాగా పరిచర్య చేయటం అలవాటు. ఆ పరిచర్య చేసుకుంటా నైట్ కూడా మందిరంలోనే పండుకునే వాళ్ళం. మేము నైట్ పండుకొని తెల్లారి లేసి ఇంటికి వెళ్ళే వాళ్ళం. ఆ రకంగా ఆ పరిస్థితి జరుగుతూ ఉండి ఒకరోజు అట్నే పండుకొని తెల్లారి లేచి ఇదే టయానికి లేచి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేటప్పుడు మరి ఇంకా ఏం జరిగిందో ఏమో నాకైతే నా మైండ్ ఇంకా నా దగ్గర లేదు. ఇంకా ఒక అతను వచ్చి బాబాయ్ అవుతాడు. ఆయన వచ్చి మేము మామూలుగా మాకు బరగొడ్లు ఉండేవి. ఆ బరగొడ్లకి ఎండాకాలంలో గడ్డి ఉండేది కాదు. ఆ గడ్డి లేని పరిస్థితుల్లో ఏం చేసేవాళ్ళు ఉంటే అడవికి వెళ్ళి ఆ చెట్లు ఉండేవి, ఏపాకు చెట్లు అన్నీ ఉండేవి. ఆ ఏపాకు తీసుకొచ్చి బరగొడ్లకి వేస్తే అవి తినేవి, పాలిచ్చేవి. ఇంకా ఆయన వచ్చి మేము ప్రతిరోజు వెళ్తా, కానీ చిన్నపిల్లనైనా కానీ వెళ్తాను. మా బాబాయ్ వాళ్ళు కానీ మా ఎవరో ఒకళ్ళ ఎనికిడితే వెళ్ళేదాన్ని నేను. మా అమ్మ అయితే ఇంకా ఆరాధన ఈ దేవుడు నమ్ముకున్న తర్వాత ఆమె ఇంకా అట్నే మీటింగ్లకని కూటాలకని ఇంక అట్లా వెళ్ళిపోతా ఉండేది. ఇంటి పాటన ఉండేది కాదు. ఏంటంటే తీర్మానం చేసుకున్నా, నేను దేవుళ్ళలోనే ఎక్కడికైనా వెళ్తాను చేస్తాను అని చెప్పి తీర్మానం చేసుకున్నానని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర పెద్ద పట్టించుకునేది కాదు. మా అన్నయ్య చదువుకునేవాడు, మిగతా వాళ్ళందరూ చిన్నపిల్లలు. నేనే కొంచెం 10 సంవత్సరాలు 11 సంవత్సరాల అమ్మాయిని. ఇంకా అయినా 11 సంవత్సరాలు అయినా ఎవరో వెనకెడితే పోయి పొలాలలో పని చేసేదాన్ని. ఆ పొలాలలో పని ఏదైనా ఇంటి పాటన ఏదైనా పని ఉండానే నా మీదే ఉండేది బాధ్యత మొత్తం. అట్లా చేసుకుంటూ ఉండేదాన్ని. అలా ఉన్నప్పుడు ఒక అతను వచ్చి అమ్మ వస్తావా బిడ్డ, నేను ఆకుకి వెళ్తున్నానంటే నేను ఏం మరో మాట మాట్లాడకుండా మా నాన్నగారికి కానీ మా అమ్మగారికి కానీ ఎవరికి చెప్పకుండా ఆయన ఇంటికి వెళ్ళిపోయినప్పుడు పోటమే అడవిలోకి వెళ్ళిపోయినాం. దగ్గర అడవిలోకి వెళ్ళిపోయినాం. అడిగిపోయిన తర్వాత ఒక చెట్టు బాగా పచ్చగా ఉంది. ఆ చెట్టు అంతకంటే పెద్ద చెట్లు కూడా ఎక్కి, చిన్నపిల్లనైనా అంతకంటే పెద్ద చెట్లు ఎక్కి ఆకు దూసి తీసుకొచ్చేదాన్ని అందరితో పాటు. కానీ ఆ రోజు ఇంకా చిన్న చెట్టు, అది చూడటానికి బాగా గుబ్బురుగా బాగుంది. చెట్టు బాగా అందంగా కనపడుతుంది చెట్టు. అతను ఏమన్నాడంటే, అమ్మా నేను పెద్దోడిని కదా, నేను కిందుండి చిన్న చిన్న కొమ్మలు అందుకొని నేను ఆకు దూసుకోగలుగుతాను, నువ్వు చిన్నపిల్లవి కదా, నువ్వు ఈ ఒక్క చెట్టుకి నీకైతే అది ఈ చెట్టు ఎక్కువ అని చెప్పేసి అతను చేలు ఎత్తి చూపించాడు. ఆ చూపించినప్పుడు ఏం చేశానంటే నేను ఇంకా చెట్టు ఎక్కాను. ఆ ఎప్పుడు చెట్టు ఎక్కి బ్రహ్మాండంగా ఆకు తీసుకొని వచ్చేదాన్ని. అలాంటిది ఆ రోజు పైకి ఎక్కే కొంది నాకు ఆకు దూసుకోవటానికి వాళ్ళనేది నాకు అసలు చిక్కట్లేదు, వాళ్ళనేది నాకు దొరకట్లేదు. ఆ దొరకకుండా ఎక్కటం చివరికి ఎక్కిపోయినా. ఆ చివరికి ఎక్కిన తర్వాత అసలు కొమ్మ విరిగినట్టు కానీ కాలు జారినట్టు కానీ ఏమనిపించలేదు నాకు. అక్కడ నుంచి కింద పడిపోయినా. ఇంకా పైకి చివరి నుంచి కింద పడిపోయినా. ఆ కింద పడ్డ తర్వాత ఎస్ఐయా అని ఒకే కేక పెట్టినానని చెప్పేసి అక్కడ ఆయన అంటున్నాడు. కానీ నాకైతే ఏమి అనిపించలేదు. కింద పడ్డ తర్వాత ఇంక లేస్తాను, నాకేమి కాలేదని నేను అనుకుంటున్నాను. ఇంటికి కబురు పంపుతానమ్మా అని చెప్పేసి ఆయన పక్కన చెబుతా ఉన్నాడు. చెబుతుంటే లేదు బాబాయ్, ఇంటికి కబురు పంపివద్దు, ఇంటికి కబురు పంపితే చెప్ప పెట్టకుండా వచ్చానని చెప్పేసి నన్నే తిడతారు, వాళ్ళు నన్నే కొడతారు. కానీ ఇంటికి మాత్రం కబురు పంపివద్దని చెప్పి చెబుతున్నాను. ఎంతసేపు చూసినా కానీ నా కాలు కదలట్లేదు, మెదలట్లేదు. ఇంక కొంచెం సేపటికి వెళ్తాను ఇంటికి అని చెప్పేసి అనుకుంటున్నా కానీ నాకు అసలు కాలు అనేది అసలు కదలట్లేదు. అతనమ్మా నేను తండ్రి లాంటి ఉండమ్మా అని చెప్పేసి రుద్దుతా ఉన్నాడు కాలు పట్టుకొని. ఆయన రుద్దుతా ఉన్నాడు కానీ నువ్వు చెప్పొద్దు బాబాయ్ అని చెబుతున్నా. ఆయన నాకు తెలియకుండా నేను కబురు పంపించడం అయిపోయింది. మా తాతగారు వచ్చి ఈ పని వేసుకొని ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తీసుకొస్తున్నప్పుడు బాగా కాలు ఆలబడుతుంది, బాగా నొప్పి చేసింది. అయితే మా నాన్నగారు ఏం చేశాడంటే ఉదయాన్నే ఇది జరిగింది.
ఉదయాన్నే జరిగినప్పుడు మా నాన్నగారు ఏదో చిన్న దెబ్బ అనుకొని చెప్పేసి ఆయన మళ్ళీ డ్యూటీకి వచ్చేసాడు, ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన వెళ్ళిపోయి మళ్ళీ డ్యూటీ దిగి వచ్చేళ్ళకే కాలు మొత్తం బాగా వాసి ఇంత లావు అయిపోయింది, కాలు కదలకుండా అయిపోయింది, బాగా నొప్పి చేస్తుంది. ఆ నొప్పిలో ఇంక మా నాన్న ఏం చేశారంటే డ్యూటీకి సెలవు పెట్టి తిరిగి ఇక్కడ పల్లెటూరులో నసరావుపేట దగ్గర హంసపాలెం అని కట్టుకట్టి వాళ్ళు ఉన్నారని చెప్పేసి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే వాళ్ళు కాలు చూసి చూడక ముందే ఈ కాలు అయితే మేము కట్ అయితే కట్టలేము, మా వల్ల కాదు, ఇది కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు. వాళ్ళు చెప్పేసిన తర్వాత ఇంక మా నాన్నగారేమో మళ్ళీ నసరాపేట తీసుకొచ్చి అక్కడ ఎమ్కల్ హాస్పిటల్లో అచ్చం ఇంకా ఈ కాలు ఇరిగిన వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్ ఎమ్కల్ హాస్పిటల్లో తీసుకొచ్చి ఎక్స్రేలు తీపిచ్చి చూపిస్తే ఈ కాలు అయితే కట్టుకోదు, ఇక్కడ సడుగు దగ్గర సడుగు ఏమో పక్కకి వెళ్ళిపోయింది, 3 చోట్ల విరిగింది, కాలు కట్టుకోవటం చాలా కష్టము. ఇంకా కాలుకి బరువు కట్టి వారం రోజులు ఉంచాలి. ఉంచిన తర్వాత ఆ సడుగు అనేది దాని పాటలోకి రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఆపరేషన్ చేసి రాడ్డు పెడతాము. ఆ రాడ్డు పెట్టిన తర్వాత కూడా ఆమె నడవలేదు. మామూలుగా సంకలలో కర్ర వేసుకొని మాత్రమే నడిచిద్ది, కానీ ఆమె అయితే నడవలేదు, ఆమె తిరగలేదని చెప్పేసి డాక్టర్లు అనేశారు. అలా చెప్పినప్పుడు మా నాన్న ఇంటి బయటకు వచ్చి బోర్ను వేడిచి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ పాస్టర్ల సలహాలు తీసుకున్నాడు. పాస్టర్ల సలహాలు తీసుకొని పాస్టర్లు అయితే లేదయ్యా అలా ఏం చేపివద్దు, ఆపరేషన్ చేపివద్దు, ఏం చేపివద్దు, మరొకసారి చూపిద్దాము అని చెప్పేసి పాస్టమ్మ మళ్ళీ మా అమ్మగారు వీళ్ళు ముగ్గురు మా నాన్నగారు 4 కలిసి మళ్ళీ వచ్చారు. మళ్ళీ తీసుకుపోయారు. మళ్ళీ చూపిస్తే మళ్ళీ అదే విధంగా మళ్ళీ చెప్పారు. ఇంకొక హాస్పిటల్లో తీసుకుపోతే ఇంకా అలా చెప్పిన పరిస్థితులలో ఇంకా మా నాన్నగారు తట్టుకోలేక బాగా వేడిచి మళ్ళీ తీసుకొని బయటికి వచ్చి ఇంకా వాళ్ళందరూ అనుకున్న మాట ఏంటంటే, దేవుడు కుంటోళ్ళకి కాళ్ళనిచ్చే దేవుడు, గుడ్డోళ్ళకి కనునిచ్చే దేవుడు, దేవుడే బాగా చేస్తాడు. ఇంత చావు బతుకుల పరిస్థితుల నుంచి మీ కుటుంబాలన్నిటికీ బయట పెట్టిన దేవుడు ఈ కాలు బాగా చేయలేడా? వద్దు, ఆపరేషన్ చేపివద్దు, ఆపరేషన్ చేసి ఇన్ని చేసినా కానీ మళ్ళీ వద్దు, అవుట్ జీవితమేనని చెప్పి వాళ్ళు డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి ఇంక ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంక మళ్ళీ ఆపరేషన్ చేపించడం ఎందుకు, కాలు పాడు చేయటం ఎందుకు, వద్దు, లేత కాలు అది వద్దు, అసలు అలా చేపివద్దని చెప్పేసి పాస్టర్ గారు మా నాన్నగారికి చెప్పారు. మా నాన్నగారికి చెప్పినప్పుడు ఇంక మా నాన్నగారు ఉండి ఇంకా పాస్టర్ గారు మాట చొప్పున ఇంటికి తీసుకొచ్చి చర్చిలో పడేశారు. ఇంకా చర్చిలో వేసిన తర్వాత దగ్గర 6 నెలలు దాకా నా కాలు కదలలేదు. అసలు కదలటం కానీ, నేను పాక్కుంటూ వెళ్ళటం కానీ, అసలు ఏమి నేను కూర్చున్న దగ్గర నుంచి అసలు ఎటు నా కాలు కదలేది కాదు అసలు. అయితే బాగా ఏడ్చుకునేదాన్ని. బాగా తెలియని పరిస్థితిలో, దేవా నన్ను ఎందుకు ఇలా చేసినావు, అవుటుతనం నాకు పుట్టుకలో నుంచి వచ్చే మాట అయితే ఇలా బాధ ఉండేది కాదేమో, అందరి పిల్లలు నాతోటి పిల్లలు అందరూ తిరుగుతున్నారు, చేస్తున్నారు, అందరు కుశాలుగా ఉంటున్నారు, నాకెందుకయ్యా ఈ పరిస్థితి కలిగించావని చెప్పేసి చాలా ప్రార్థన చేసుకొని దేవుడిని అడిగి ఏడ్చుకునేదాన్ని. దేవుడితో పోట్లాడినట్టుగానే, అయ్యా నన్ను ఎందుకు ఇలా చేసావు, నన్ను నడిపిస్తేనేమో నడిపించు, లేదంటే నన్ను చంపేసి నీ రాజ్యానికి తీసుకెళ్ళు, కానీ నాకు ఈ జీవితం మాత్రం నాకు వద్దు అని చెప్పేసి చాలా దేవుడితో పోట్లాడినట్టుగానే ప్రార్థన చేసేదాన్ని. అలా చేస్తున్న పరిస్థితులలో దగ్గర అట్ట చేసుకుంటూనే 6 నెలలు దాని వరకు గడిచిపోయినాయి. 6-7 నెలలు గడిచిపోయినాయి. తర్వాత ఒక దినం అప్పుడు ఇలాగే ప్రార్థన చేసుకొని 2 గంటలు అప్పుడు లేచి సేవకుడు వచ్చి అప్పుడప్పుడు ఓదార్చేవాడు, ప్రార్థన చేసుకోమ్మా అని చెప్పేవాడు. ఇంకా మా నాన్నగారు నా కాళ్ళ పరిస్థితులను బట్టి 40 దినాలు మా నాన్న కూడా ఉపాసం ఉండి ప్రార్థన చేశాడు, డ్యూటీలు చేసుకుంటూనే. ఇంకా అలా మా అమ్మగారు ఇంకందరూ వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నన్ను కూడా ఉపాసం ఉంచుతున్నారు.
ఏదైనా తినాలన్నా కానీ నేను తినేదాన్ని కాదు. ఎందుకంటే లేచి తిరిగే పరిస్థితుల్లో లేనని చెప్పేసి ఏమి తినేదాన్ని కాదు. వాళ్ళేమో తినుకుంటే కాలు బాగా అవ్వదు, తినాలి చేయాలి, కాలుకు బలం వస్తేనే కాలు కదిలిద్ది అని చెప్పేసి వాళ్ళనే వాళ్ళు ఒక ఇంజెక్షన్ కానీ ఏమి కాలుకి అసలు ఒక ఇంజెక్షన్ ఒక పసరు అలాంటి ఏమి చేయలేదు. ఇంకా చర్చిలో తీసిపోయిన తర్వాత ఇంకా ప్రార్థన చేసి నూనె మాత్రమే ఇంకా ప్రతిరోజు ఇంకా అది మాత్రం రాసుకొని సిలువలు 32 సిలువ గుర్తులు తీయమని చెప్పి పాస్టర్ గారులు చెబితే 32 సిలువ గుర్తులు ప్రతిరోజు తడి ఆరకుండా ఇంకా తీసేదాన్ని, రాసుకుంటాం, ప్రార్థన చేసుకోవటం, ఏడవటం. ఇంకా ఆ విధంగా అలా జరుగుతా ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు కళ్ళలో నీళ్ళన్ని తుడుచుకునేదాన్ని, ఎవరు లేనప్పుడు ఏడ్చేదాన్ని. ఆ పరిస్థితులు అలా జరుగుతూ ఉంది. ఇంకా అలా జరుగుతూ ఉంటే తర్వాత ఒక దినం అప్పుడు 2 గంటల సమయంలో ఇంకా పాస్టర్ గారు ప్రతిరోజు ప్రార్థన చేసుకోమ్మా, 2 గంటలకు లేచి 3 గంటలు దాటే వరకు ప్రార్థన చేసుకోమని చెప్పేవాడు. అలా చెప్పినప్పుడు ఒకరోజు 2 గంటలకు లేచి బాగా కన్నీరు గార్చి ప్రార్థన చేసుకొని మళ్ళీ పడుకున్నా. ఆ పడుకున్నప్పుడు ఏం జరిగిందంటే నాకు కలలో అదే పాస్టర్ గారు వచ్చి నాకు నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తా ఉంటే పక్కన ఇంకొక అతను వచ్చి అన్యుడు వచ్చి ఆ చేయి తీసేస్తా ఉన్నాడు. ఆ చేయి తీసేస్తా ఉన్నప్పుడు పాస్టర్ గారు ఆయనకి నెట్టి బయట చర్చిలో నుంచి బయటికి తోసేశాడు. ఆయనకి చర్చిలో నుంచి బయటికి తోసేసి నాకు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. నాకు ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసుకోవాలని మళ్ళీ లేచి ఉలికి పడి లేచి ప్రార్థన చేసుకుందామని చెప్పేసి సెలవు గుర్తులు వేయాలని చెప్పేసి కాలుకి సెలవు గుర్తులు వేయాలని చూసినప్పుడు 3 గుర్తులు పడ్డాయి. నాకు కాలు మీద ఎక్కడైతే ఇరిగినాయో అక్కడ 3 గుర్తులు పడ్డాయి. ఆ 3 గుర్తులు మనం వాతేసినట్టుగానే ఒక వాతేసినట్టుగా ఎర్రగా 3 గుర్తులు పడ్డాయి. ఆ 3 గుర్తులు పడ్డ తర్వాత నా కాలు ఇంకా ఇలా పడ్డాయని చెప్పేసి సాగులకు వచ్చినప్పుడు చెప్పినాను. ఆ చెప్పిన తర్వాత ఆ గుర్తులు పడ్డ తర్వాత నా కాలు కదిలింది. ఇంకా నా కాలు కదిలి ఇంక నేను చిన్నగా ఇంకా పాక్కుంటా జరగటము చేయటము అలా చిన్నగా దడి పట్టుకొని ఆ మందిరం గుడిసె కాబట్టి ఆ గుడిసె దడి పట్టుకొని చిన్నగా లేవటం చేయటం అలా జరిగింది. అలా జరిగి ఒక నెలలోనే లేవటం చేయటం జరిగింది. తర్వాత మళ్ళీ చిన్నగా కర్ర ఆధారం చేసుకొని అడుగులు వేయటము, ఒక చిన్నపిల్ల అడుగులు వేసినట్టుగా అడుగులు వేయటము చేయటం అలా జరిగింది. అవన్నీ జరిగిన తర్వాత 1 నెలలోనే 2 నెలల్లోనే మొత్తం పూర్తిగా లేచి తిరగటం జరిగింది. లేచి తిరగటం జరిగిన తర్వాత ఇంకా కాలు బాగైంది. కాలు బాగా ఇంకా అటు కొంచెం బాగానే తిరుగుతున్నా చేస్తున్నా. ఇంతలోకి మళ్ళీ ఏమనుకుంటున్నారంటే మా పెద్దవాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఈ అమ్మాయి కాలు ఇరిగింది కదా, ఎవరికైనా పెళ్లి మాకు మా ఇళ్లలో చిన్న పిల్లలకే పెళ్లి చేసేస్తారు. 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వచ్చిందంటే చాలు చేసేస్తారు. మంచి వాళ్ళు దొరికారంటే ఇంకెమ్మటే ఆలోచించరు. ఇంకా ఆలోచించకుండా ముందు పెళ్లి అని చెప్పేసి ఫిక్స్ చేసేస్తారు. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయికి ఇంకా కాలు ఇరిగింది కదా, కాలు ఇరిగింది ఇంకా పెళ్లి చేసినా కానీ ఇంకా అక్కడికి పోయి పని చేయగలుగుతుందా, ఇంకా వాళ్ళతో ఎలా చేయగలుగుతుంది, ఫలాలు మాకు ఎక్కువ ఉద్యోగస్తులకు ఆలోచించరు. మా వాళ్ళు మంచి జాబ్ చేసేవాళ్ళు చదువుకునే వాళ్ళు అని చెప్పేసి ఆలోచించరు. ఎవరైనా సరే మంచి వాళ్ళు దొరికితే చాలు అని అనుకుంటారు. ఎక్కువ పని చేసే వాళ్ళ గురించే ఆలోచిస్తారు. పొలాలు ఉండయా, ఇల్లులు ఉండే, వాగులు ఉండే, పొలాలు ఉండయా అనే చూసుకుంటారు. కానీ ఇంక వేది చూసుకోరు. అయితే ఇంకా వీళ్ళు అనుకునేది ఏంటంటే ఇంకా పొలం పని చేసే వాళ్ళకి ఇస్తే ఇంకా పొలానికి పోయి గడ్డి మొయ్యాలి, పని చేయాలి, అన్ని చేయాలి. మరి ఇవన్నీ అమ్మాయి చేయగలుగుతుంది అని చెప్పేసి వీళ్ళు అనుకుంటా ఉన్నారు. అనుకొని ఇంకా ఇంతలోకే ఇంకా చెప్పుకుంటా ఉంటే నా చెవును బడి ఇంక నేనుండి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు వీళ్ళు, అప్పుడే అలా ఆలోచిస్తున్నారని చెప్పేసి నేను అనుకొని ఆ చిన్న వయసులో తెలియని వయసులోనే అయ్యా నాకు ఏదైనా సంబంధం వాళ్ళు చూడాలని అనుకుంటే ఏదైనా చూస్తే నాకు ఎల్లప్పుడు నిన్న ప్రార్థన చేసే సంబంధం నాకు కావాలి, ఎప్పుడు నాకు ప్రార్థనకు పంపించాలి, ఎప్పుడు నేను చేసే ప్రార్థనకు ఆటంకం కలిగకూడదు, నా జీవితాంతం నీ పాదాల దగ్గర నేను ఉండాలి, మంచి ప్రార్థన చేసే విధంగా ఉండాలి, నేను చేసే ప్రార్థనకి ఆటంకం కలిగించేవాళ్ళు నాకు అక్కరలేదు, అలాంటి వీళ్ళు సంబంధాలని చెప్పేసి అప్పుడే అంటున్నారు. కాబట్టి అలాంటి సంబంధం నాకు తీసుకురావద్దని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఇందులోకి సంవత్సరం గడిచిపోయింది. ఆ సంవత్సరం గడిచిపోయిన తర్వాత నాకు ఇంకా కాలు నొప్పి కానీ ఏమీ లేదు. నేను చలాకీగా బాగానే తిరుగుతున్నా, బాగానే ఉన్నాను. ఇందులోకి నాకు ఈ సంబంధం ఇంకా
అయినోళ్ళు అని చెప్పేసి ఒక సంబంధం తీసుకొచ్చారు. అయినోళ్ళని ఒక సంబంధం తీసుకొచ్చినప్పుడు ఆ సంబంధం ఇంకా అతను పెళ్లి మాట్లాడుకోవటం, ఇంకా ఈ కట్నం కానుకలు అన్ని మాట్లాడుకున్నాడు, ఫిక్స్ చేశారు. అయితే తర్వాత మా అబ్బాయి మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చిన తర్వాత ఆ నైట్ వాళ్ళు పండుకున్నారు. వాళ్ళు పండుకుంటే ఇంకా నేను ప్రార్థన చేసుకున్నాను. నన్ను అడిగిర్రు, ఈ సంబంధం నీకు ఇష్టమేనానంటే ఇంకా అప్పుడు కాలంలో మాకేమీ తెలియదు, ఇష్టమా కాదా ఇవన్నీ తెలియదు. మా తల్లిదండ్రులకు ఇష్టమైతే మాకు ఇష్టమేనన్నా చెప్పమ్మా, చెప్పు అని చెప్పేసి వాళ్ళే చెప్పేవాళ్ళు. అలా అయితే వాళ్ళు ఎలా చెప్పారో అలాగే మేము చెప్పేవాళ్ళం. అంతకు మించి మాకైతే ఇంకా మంచి చెప్పరనేది ఏమీ తెలియదు. ఇంకా అలా చెప్పినప్పుడు వాళ్ళు ఆ నైట్ పండుకున్నారు. ఆ నైట్ పండుకుంటే ఆ అబ్బాయి కలలో, ఆ వచ్చిన అబ్బాయి కలలో, ఈ అమ్మాయికి పెళ్లి చేసుకుంటావు కానీ 6 నెలల కంటే ఎక్కువ రోజులు నువ్వు బతకవు, నువ్వు చనిపోతావు అని చెప్పేసి ఆ అబ్బాయి కల్లో వచ్చిందని చెప్పేసి ఆ అబ్బాయి తెల్లారులేసి అసలు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ వదిన గారు ఉంటే వాళ్ళ వదిన గారు చాంచపటికి ఇంకా ఉండి అట్ట కల వచ్చింది అందుకని వెళ్ళిపోయారు అని చెప్పేసి ఇంకా ఆమెని చెప్పి తర్వాత ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాకు మొదట పరిశుద్ధాత్మ ద్వారాగా ఏ తల్లి అయితే మాట్లాడిందో ఆ తల్లి ప్రార్థనలో కూర్చుంటే ఆ తల్లి ఉండి, అమ్మా ఇది మంచి సంబంధం కాదు, ఈ సంబంధం అని చెప్పేసి మాట్లాడింది. మాట్లాడిన తర్వాత ఇంకెక్కడ వాళ్ళు అక్కడ సర్దుకొని ఇంకా ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. అయితే తర్వాత ఆ అబ్బాయి గురించి తెలిసింది ఏంటంటే, మొదట ఒక పెళ్లి చేసుకొని ఆమెను విడిచిపెట్టి, ఆమెను బాగా వేధించి ఆమెను విడిచిపెట్టి ఆయన మంచి బాగా తాగుబోతుడు తిరుగుబోతుడు అని చెప్పేసి తర్వాత ఇంకా వీళ్ళకి తెలిసింది. వీళ్ళకి తెలిసిన తర్వాత ఇంక దేవుడే తప్పించాడని చెప్పేసి అందరు సంతోషించారు. సంతోషించి ప్రార్థన చేస్తూ ఉంటే తర్వాత మళ్ళా ఇంక ఇప్పుడు మాకు నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఈ సంబంధం మాకు ఇప్పుడు ఈ సల్మాన్ అన్న వాళ్ళ సంబంధం వచ్చింది. వీళ్ళు వచ్చిన తర్వాత చాలా ప్రార్థన చేసి మళ్ళీ ఆ తల్లినే పిలిపించి మళ్ళీ ప్రార్థన చేసి కూర్చుంటే, ఇది నేను ఇష్టమై తీసుకొచ్చిన సంబంధం, ఈ సంబంధం ఖాయం చేయండి, ఈ సంబంధం ద్వారా ఎలాంటి ఇబ్బందులు మాకు కలగవని చెప్పేసి దేవుడు మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత ఇంకా అందరు కలిసి ఎవరు వీళ్ళకి ఆస్తి లేదు, ఏమి లేదు, అసలు వీళ్ళ ఊరు కూడా మార్కాపురం సైడు, ఈ సైడ్ కాదు, అసలు దారిన పోయి తీసుకొచ్చి పెళ్లి చేస్తానంటున్నారని చెప్పేసి మా నాన్నగారితో ఎవరు మాట్లాడలేదు. మా వాళ్ళందరూ మాట్లాడకుండా వాళ్ళందరూ ఎవరు ఇష్టపడలేదు. ఇష్టపడపోయినా మా నాన్న దేవుడు మాట్లాడిండు కదా అని చెప్పేసి మా నాన్న ఒక్కడే ఇష్టపడ్డాడు. ఇంకా మా నాన్న దేవుడి మీద నమ్మకం భారం వేసి మా పెళ్లి జరిపించాడు. మా పెళ్లి జరిపించిన తర్వాత అందరి పెళ్లిలో కూడా ఈ అబ్బాయి వదిలేసి వెళ్ళిపోతే అసలు ఏంటి, అసలు దారిని పోడిచ్చాడని చెప్పేసి చాలా అనుకున్నారు. కానీ దేవుడు వాళ్ళ ముందే మాకు ఇక్కడ 2 ఇల్లులు ఇచ్చి మాకు ఏ ఆస్తి అవసరం లేకపోయినా దేవుడు మమ్మల్ని స్థిరపరిచి వాళ్ళ ముందే గొప్ప స్థితిలో మమ్మల్ని ఉంచాడు. దేవుడు పొలాలున్నా ఆస్తులున్నా ఏది ఉన్నా కూడా వాళ్ళకి లేని అదృష్టం మాకు దేవుడు కలిగించి వాళ్ళ ముందే ఒక గొప్ప స్థితిలో మమ్మల్ని ఉంచాడు. దేవుడు ఆ విధంగా మమ్మల్ని దేవుడు చేశాడు. అన్ని విషయాలలో కూడా దేవుడు మమ్మల్ని ఇవే కొదవ లేకుండా సర్వ సమృద్ధిని ఇచ్చి కాపాడి ఆశీర్వదించి 2 బిడ్డలను ఇచ్చాడు. నాకు ఒక అమ్మాయికి పెళ్లి కూడా చేశాను. అమ్మాయికి పెళ్లి చేశాను. అబ్బాయి హైదరాబాద్ లోనే ఉన్నాడు. మా చెల్లెలు అదే మల్లేశ్వరి ద్వారాగా హైదరాబాద్ లోనే అక్కడే ఉన్నాడు. ఇంకా మల్లేశ్వరి వాళ్ళందరూ కూడా తర్వాత వాళ్ళు అందరూ ఇంకా దేవుడు తెలుసుకొని వాళ్ళు కూడా దేవుళ్ళు వెదగటం, అలా మేము అక్క చెల్లెలు అందరూ కూడా ప్రార్థనలే చేస్తాము. మా కుటుంబాలందరూ కూడా ప్రార్థన దేవుళ్ళలోకే నడిపించబడ్డాము. అందరం దేవుడు కృపను బట్టి విగ్రహార్థంలో ఎవరం లేము, బంధువులు కానీ ఎవరం లేము, అందరు దేవుళ్ళలోనే మార్పు చెందాము. దేవుడు సత్యమైన మార్గం మాకు చూపించాడు. ఆ మార్గంలోనే అందరం ఉన్నాము. మా ద్వారా అనేక కుటుంబాలు కూడా మార్పు చెందినాయి. ఈ సాక్ష్యము చాలా నుంచి నేను పంచుకోవాలనుకుంటున్నా, కానీ నాకు చెప్పే ముందుగా ఈ సాక్ష్యం పంచుకునే ముందుగా నాకు నా పరిస్థితులన్నీ తెలుసుకొని నాకు ఏడుపు వచ్చేస్తుంది. ముందు ఏడుపు వచ్చింది, తర్వాత మాటలు రావు. ఇంకా ఆ పరిస్థితుల్లో నేను ఎవరికి సాక్ష్యం కూడా పంచుకోవాలని అంటే నాకు ముందు ఏడుపు వస్తుంది. కాబట్టి చాలా వరకు సాక్ష్యం పంచుకోలేకపోతున్నా. నేను ఈ అవకాశాన్ని అందరు సాక్ష్యం చెబుతున్నానని వేగేంద్ర అన్న అందరికి చెబుతా ఉంటే, సాక్ష్యం చెబుతా ఉంటే సెల్లులో ఇట్లా కలిపి చెబుతా ఉంటే నాకు కూడా దేవుడే ఇస్తాడు కదా ధైర్యం అని చెప్పేసి ధైర్యం కలిగి దేవుడు ఇచ్చిన ధైర్యం చొప్పున ఈరోజు మీతో అందరితోటి సాక్ష్యం పంచుకోగలిగినాను.
ఈ విధంగా మంచి అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికి కూడా నా కృతజ్ఞత తెలుపుకుంటూ, మల్లేశ్వరి మా చెల్లెలు, ఆమె ద్వారాగా ఎన్నో మేము చూడరాని దేశం కూడా మేము చూసాము. అది దేవుడే కల్పించాడు. అక్కడికి వస్తాము, విమానాలు ఎక్కుతామని మేము అనుకోలేదు. హైదరాబాద్ వచ్చి నేపాల్ దేశం అదంతా చూస్తామని మేము అనుకోలేదు. నేను కళ్ళు కూడా ఊహించలేదు. కానీ దేవుడు ఆ విధంగా మల్లేశ్వరి ద్వారాగా దేవుడు ఆ కార్యము చేశాడు. మంచి మంచి గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు. అది అసలు నమ్మదగిన దేవుడు. ఈ దేవుడు తప్ప మరొకరు ఎవరు లేనే లేరు. నా సాక్ష్యం మీరు కూడా అనేకులకి ఈ విధంగా పంచుకుంటారని చెప్పేసి ఆశపడి మీతో మేము పంచుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. వందనాలు. నిజమే కదండి, యేసు చెప్పాను, నేనే మార్గము సత్యము జీవం అని. నిజమైన మార్గం నేను తెలుసుకున్నాను. నా తర్వాత మా కుటుంబము మరి అనేక మంది తెలుసుకున్నారు అనేది మనం వింటూ వచ్చాము. నిజమే, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు దేవుడు అన్నది నిజంగా ఆ కుటుంబాన్ని రక్షించుకోవడానికి అనేది మన ముందు ఎన్నో విషయాలు మనం వింటూ వచ్చాం. నిజంగా దేవుడు రక్షించుకున్న విధానం బట్టి వందనాలు. నిజంగా నేను వెళ్ళి చూశాను కూడా, మరి అక్కను కూడా కలిశాను. లాస్ట్ ఇయర్లో ఒక యూత్ మీటింగ్ కాంటాక్ట్ చేశారు అక్కడ మన మల్లేశ్వరి సిస్టరు, మరి ఆ టీం అంతా కలిసి. అప్పుడు నేను ఈ సిస్టర్ను, దీనా సిస్టర్ని కలిశాను, మరి అన్నను కూడా కలిశాను. వారి కుటుంబంలో ఉన్న బంధువులందరినీ కూడా కలిశాను. ఆల్మోస్ట్గా మీటింగ్కి వచ్చారు. వాళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు. నిజంగా చెప్తా ఉన్నాను ఒక మాట, కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ క్రైస్తవ కుటుంబంలో పుట్టాము, మేము క్రైస్తవులం అనేది చెప్పుకునే వాళ్ళకంటే క్రీస్తును అసలు కొత్తగా ఎరిగిన వాళ్ళు ఉన్నటువంటి ఖచ్చితమైన విశ్వాసము చాలా ఎక్కువ ఉంటుంది అనేది నేను మరలా ఇటువంటి అంటే వేరే అన్య దేవతల నుంచి ఆరాధించే విధానంలోంచి దేవుని దగ్గరికి వచ్చిన వారిలో ఉన్న ఖచ్చితత్వము పుట్టుకతో ఉన్న క్రైస్తవ కుటుంబాల్లో అంత తీవ్రత కనపడదు అనేది నేను మరలా అక్కడున్న ప్రదేశాన్ని బట్టి వారి విశ్వాసాన్ని బట్టి చూస్తూ వచ్చాను. నిజంగా దేవునికే మహిమ. ఎన్నో గొప్ప విషయాలు, ఎన్నో గొప్ప కార్యాలు, ఇంకా పరిచర్య భారము. ఏ ఒక్కరైనా ప్రార్థనా పరులే, ఏ ఒక్కరైనా నిజంగా పరిచర్య కొరకు ఆ మొదటి స్థానం ఇచ్చేటటువంటి కుటుంబంగా చూస్తూ వచ్చాం. నిజంగా దేవునికే మహిమ. ఈ సమయాన్ని బట్టి మరి మన మధ్యన ఉన్న మల్లేశ్వరి సిస్టర్ కూడా మరి అక్క వాళ్ళ చెల్లెలే, మరి తన సాక్ష్యం కూడా పూర్తి కాలపు పరిచర్య కొరకు మరి తను సిద్ధపడుతూ వచ్చింది. దేవునికి మహిమ. ఈ పరిస్థితులన్నిటిని బట్టి నిజంగా మనం క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము నిజంగా అనేక మందికి ఈ నిజమైన మార్గాన్ని తెలియజేసే విధానంలో కుంటుపడిపోతూ ఉంటాం, నిర్లక్ష్య వైఖరి చూపిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎవరి ద్వారా అయినా పరిచర్య చేయించుకోగలడు, మరి ఎవరినైనా రక్షించుకోగలడు అన్నది ఈ సాక్ష్యం ద్వారా మనము వింటూ వచ్చాం. దేవునికే మహిమ. పంచుకున్నందుకు అక్క మీకు కూడా వందనాలు. నిజంగా మీరు అసలు అక్క చాలా తక్కువ చదువుకున్నప్పటికీ ఈ యొక్క ఉద్దేశాన్ని తను గుర్తించగలుగుతూ వచ్చింది. ఉన్న వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా, భాషా శైలి లేకపోవచ్చేమో కానీ ఆ యొక్క వాస్తవికతను ఉన్నది ఉన్నట్టుగా తను పంచుకుంటూ వచ్చారు. నిజంగా దేవునికే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. అమ్మ, ఏమైనా మీరు 1-2 పాయింట్స్ యాడ్ చేస్తారు అనుకుంటే మళ్ళీ శ్రీ సిస్టర్ మీరు చేయండి అమ్మ. Yes, Anna. Praise Lord, Anna. Banoy, kain wate karnu kela rachi banoy. Chay bar go chay. Okay, sir. Okay. Anna మీరు ఓకే. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నేను దాదాపు అందరికీ తెలుసు కాబట్టి తను మా అక్క, సొంత అక్క, మా పెద్ద అక్క. నాతో పాటు ఉండే సురేష్, రాజేష్ వాళ్ళు కూడా మీకు తెలుసు కాబట్టి సురేష్ వాళ్ళ అమ్మ తనేం చదువుకోలేదు అసలు. అప్పుడున్న పరిస్థితులను బట్టి మా ఇంట్లో మా పెద్దన్న, మేమిద్దరం మాత్రమే చదువుకోగలిగాము. అది కూడా నాకు కూడా దేవుడు తన యొక్క సాక్షిగా నేను నిలబడడానికి మా కుటుంబం తరపున నాకు చదివిచ్చాడని నేను భావిస్తూ ఉంటాను. ఆ భాగ్యం నాకు దేవుడు ఇచ్చాడు అనేది నేను అధన్యతగా నేను ఎంచుకుంటాను.
ఎందుకంటే మా ఊరు నుంచి నన్ను వేరుపరిచి అక్కడ ఉంటే బహుశా చదువుకొని ఉండేదాన్ని కాదేమో, వాళ్ళలానే ఉండిపోయేదాన్ని. కానీ అక్కడ నుంచి వేరుపరిచి ఈరోజు కుటుంబం తరపున దేవుని సాక్షిగా అనేక చోట్ల దేవుడు నిలబెడతా ఉన్నాడు. దేవుడు దానికోసమే ఆయన ప్రణాళిక కలిగి అలాగూ నడిపిస్తా ఉన్నాడని అనుకుంటా ఉన్నాను. అక్క పంచుకున్నట్లు మరి నేపాల్ వెళ్ళడం ఇవన్నీ కూడా అది మా శక్తికి మించిన కార్యాలు. బట్ అవి దేవుడు ఆయన నడిపిస్తా ఉన్నాడు ప్రతి చోట సాక్షిగా. నిజంగానే మరి విమానం ఎక్కడం అనేది మా ఊళ్ళల్లో మాకు అంటే ఎటు కాదనుకున్నా మేము నలుగురు ఎదురుకి మేము ముగ్గురం వెళ్ళాము. నేను, మా అమ్మ, మా నాన్న, మా అక్క, నేను నలుగురికి అటు ఇటు 1,50,000 వరకు అవుతా ఉంటుంది. అంత డబ్బు పెట్టి చేస్తా ఉన్నారంటే ఊళ్ళో ఎందుకు అంత ఖర్చు చేస్తా ఉన్నారు అన్నట్లు మాట్లాడతారు అనమాట. అంటే వాళ్ళకి ఇవన్నీ తెలీదు. అలా వెళ్ళి సాక్షిగా నిలబడతా ఉన్నారు అనే దానికన్నా వాళ్ళు డబ్బుల వైపు చూస్తూ ఉంటారు. సో అది కూడా దేవుడు చాలా పెద్ద కార్యం జరిగించాడు. అయితే దానికన్నా ముఖ్యమైనది ఆయన మాకు ఆయన ఇచ్చిన రక్షణ. మరి కొన్ని పాయింట్స్ అంటే సమయాన్ని బట్టి అంత వివరంగా మొత్తం చెప్పలేకపోయారు. ఆల్రెడీ నేను యూట్యూబ్ లో కూడా పంచుకుని ఉన్నాను వివరంగాను. అయితే అంటే అక్క యొక్క బాధ యొక్క తీవ్రత కొంతవరకు ఒక 2-3 మాటల్లో చెప్పాలనుకుంటా ఉన్నాను. తను మరి అలా పడిపోయిన తర్వాత తనను మోసుకుని వెళ్ళడానికి మా నాన్నగారు తనని తీసుకెళ్లి వైద్యకాలు అంటా ఉన్నారు కదా, ఆ పదము వైద్యకాలు మీన్స్ మాంత్రికుల దగ్గరికి తీసుకెళ్తా, అంటే మంత్రం వేసేవాళ్ళు కానివ్వండి, ఏదైనా తంత్రాలు చేసేవాళ్ళు కానీ వాళ్ళు అనమాట వైద్యకులు అంటే. సో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అంశపాలెం అని చెప్పేసి అక్కడ నుంచి వాళ్ళు చెప్పిందంటే తుంటెముక విరిగిపోయింది అక్కకి. పడిపోయినప్పుడు తుంటెముక విరిగిపోయింది, 3 చోట్ల చిట్లిపోయింది. 3 ఎముకలు 3 చోట్ల చిట్లిపోయింది. అది కట్టడం కష్టము. తుంటెముక అంటే మనకి తెలుసు నడుము కింద ఉండేది. సో అది నడవడానికి మెయిన్ అదే ఎముక ఉపయోగపడేది. దానికి ఏమైనా డ్యామేజ్ అయితే నడవడం కష్టం అనేది, అది మరలా కట్టుకోవడం కూడా కష్టము, అక్కడ కట్టడం కూడా కష్టం అనమాట. సో ఏదైనా బరువు పెట్టేసేసి దాన్ని ఉంచాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నప్పుడు బరువు పెట్టడానికి కూడా అక్కడ కష్టం అయిపోయింది తనకు పరిస్థితి. ఎందుకంటే నడుము కిందనే ఉంటుంది కాబట్టి అలా కట్టడం కూడా కష్టం అని చెప్పేసి అన్నప్పుడు అలా మా నాన్నగారు మా అక్కని భుజం మీద ఎత్తుకొని అక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెహికల్ నుంచి దిగిన తర్వాత మా అక్కని తన భుజాల మీద నుంచి కిందకి దింపడం చాలా కష్టమయ్యేదంట. ఎందుకంటే తను కాలు వేలాడుతా ఉంది కదా, ఆ కాలు ఆ పెయిన్ అనేది విపరీతంగా ఉండేది, చాలా భయంకరమైన పెయిన్ ఉండేది. తను ఏడుస్తా ఉండేవాళ్ళు. ఎవరైనా ఒకళ్ళ సహాయంతో తనను భుజం మీద నుంచి పైనుంచి అక్కని దించడము, అలా ఒక వ్యక్తి వచ్చి అలా సహాయం చేసినప్పుడు తన భుజం మీద నుంచి కిందకి దింపడం అనేది అలా జరగడము అక్కడ జరిగింది. మరి అలాంటప్పుడు కూడా విపరీతమైనటువంటి బాధను తను అనుభవిస్తా వచ్చారు. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా ఇంటికి మా అక్కని తీసుకురాలేదు, అక్కడ వదిలేసి. ఎందుకు మా నాన్నగారు డబ్బులు ఏం తీసుకెళ్ళలేదు, ఉంటే కదా తీసుకెళ్ళడానికి, అసలు అంటే డబ్బులు కూడా ప్రిపేర్డ్ గా లేవు. సో హాస్పిటల్లో వదిలేసేసి వచ్చారు అనేది. అక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో అందరూ మనిషి వచ్చాడు కానీ అమ్మాయి ఏది, ఒకవేళ చనిపోయి ఉంటే ఏదైనా అయ్యి ఉంటే కనీసం శవాన్నైనా పట్టుకు రావాలి కదా. మా నాన్న ఒకళ్ళే వచ్చేసారు. ఆయనేమో డబ్బులు తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు, కానీ వచ్చి రాగానే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఇంకెప్పుడు నడవలేదు, ఆమె నడవడం రాదు, ఇంకా ఏం చేసినా గానీ ఆపరేషన్ అయితే చేస్తాము, కానీ అప్పటికి కూడా ఆమె కుంటిదానిలాగా నడవాలి, ఆమె కాలు బాగుపడదని చెప్పినప్పుడు ఆ పరిస్థితిని ఆమెను తలుచుకొని ఆయన బాగా విపరీతంగా ఏడ్ చేస్తా ఉన్నాడు. ఇంటికి వచ్చేసేసి ఏ మాట చెప్పట్లేదు. కూతురు ఏదంటే అమ్మాయి గురించి ఒక మాట కూడా చెప్పట్లేదు, ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వట్లేదట. అలా ఉన్నప్పుడు వాళ్ళందరూ భయపడిపోయారు. ఇంకా తర్వాత కొంచెం సముదాయించిన తర్వాత ఇంకా అప్పుడు చెప్పుకొచ్చాడు, ఇది పరిస్థితి, డబ్బులు తీసుకొని వెళ్ళడానికి డాక్టర్లు ఇలా చెప్తా ఉన్నారు అన్నప్పుడు అప్పుడు ఇంకా వీళ్ళు ఆలోచన చేసి పాస్టర్ గారు మరి ఆయన మరి దేవుని యొక్క ప్రేరేపణ చొప్పున మరి డాక్టర్లు బాగు చేయలేనప్పుడు ఎందుకులే అనవసరంగా చిన్నపిల్ల కదా, చిన్నపిల్ల మరి ఆపరేషన్ చేసి కూడా ఒళ్ళు గుళ్ళ చేయడం ఎందుకు, ఇప్పుడు డబ్బులు కూడా మన దగ్గర లేవు కదా, వాళ్ళు అడిగినంత డబ్బులు కూడా లేవు, ఒకవేళ ఆపరేషన్ చేస్తే బాగుపడుతుంది అంటే ఏదో ఒకటి చేసి మనం చేపిద్దాము, కానీ ఆపరేషన్ చేసినా బాగుపడుతున్నప్పుడు ఎందుకు, డబ్బులు కూడా అసలే లేవు కదా,
ఇప్పుడు కావాలన్నా ఎక్కడైనా అడిగి తెచ్చుకోవడమే, ఇంకెందుకు ఒళ్ళు గుళ్ళ చేసుకోవడము, అలాగే ఇల్లు గుళ్ళ చేసుకోవడం ఎందుకు? దేవుడు నడిపిస్తాడు. మనం బ్రతికిచ్చిన వాడు ఆ ఆ పిల్లని బాగు చేయడా అని చెప్పేసి ఆ యొక్క మాటలతో మరి పాస్టర్ గారు చెప్పినప్పుడు, బలపరిచినప్పుడు వాళ్ళు విశ్వసించారు. అదే విశ్వాసంతో ఇక మా అక్కని ఇంటికి తీసుకురావడం, తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క మరి చర్చిలోనే ఉంచడము. మాకేంటి అంటే, మాకు చర్చిలో ఉండడం అనేది ఇంకా దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని ఒళ్ళోనే ఉన్నాం, ఇంకా ఆ ధైర్యం మాకు ఉండేదన్నమాట. ఇంటికి వెళ్ళామంటే ఫస్ట్ మేము వెళ్ళి చర్చిలోనే ఉంటాం, చర్చిలోనే ఎక్కువ పడుకుంటాము, అక్కడే ఉంటాం, ఇళ్లలో తక్కువ ఉండేవాళ్ళం. ధన్యత మా అక్క వాళ్ళకి ఎక్కువ దొరికింది. నేను పక్కకి చదువు కోసం పక్కకు వచ్చాను కాబట్టి ఎప్పుడైనా వారానికి ఒకసారి మేము వెళ్తూ ఉండేవాళ్ళం. బట్ వెళ్ళినా కానీ ఎక్కువ సమయం మేము చర్చిలోనే, ఇక అది మాకు దేవుని యొక్క ఒడి అంతే. ఇంకా అలానే ఉండేవాళ్ళం అనమాట. మరి అక్కన అక్కడ ఉన్నప్పుడు మరి పాస్టర్ వాళ్ళు చూసుకోవడం, వాళ్ళకు కుదిరినంత వరకు, అమ్మ వాళ్ళకు కుదిరినప్పుడు వాళ్ళు వచ్చి చూసుకోవడము. అయితే అక్క చెప్పినట్లు ఒకవేళ తింటే లేదా తాగితే వాష్రూమ్స్ కి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఇప్పుడు ఉన్నట్టు సౌకర్యాలు లేవు కదా. మరి అలా మరి వాష్రూమ్ కి వెళ్లాల్సి వస్తుందని, వెళ్ళాలంటే ఆమె చేత కాదు, కదలాలంటే ఆ ఎముక భయంకరమైనటువంటి నొప్పి. ఎటువంటి అక్కడ మెడిసిన్ తను వాడట్లేదు, ట్రీట్మెంట్ ఏమి నడవట్లేదు, కేవలం ట్రీట్మెంట్ ఏంటి అంటే అక్కడ ప్రార్థన మాత్రమే. అయితే ఇక అలా తను ఏమన్నా తిన్నా తాగినా మరి కదలాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో, ఆ భయంతో, అక్కడ ఉన్నటువంటి నొప్పితో, ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళినా మనం అర్థం చేసుకోవచ్చు, జెంట్స్ పరిస్థితి వేరు, లేడీస్ పరిస్థితి వేరు. అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఆమె పూర్తిగా తినడము తాగడం మానేస్తా వచ్చేసేసి ఆ నొప్పిని బట్టి. ఇంకా మరి ఊళ్ళో వాళ్ళు కూడా ఏదో ఒక మాటలు, సూటిపోటి మాటలు, మీరు ఈ దేవుడు నమ్ముకున్నా, మీ దేవుడు ఏం చేసాడు, అది ఇలాంటి మాటలు కామన్ గా రెడీగా ఉంటారు ఏదైనా అయినప్పుడు మాట్లాడడానికి. ఇంకా ఇలాంటి మాటలన్నీ తను భరిస్తా వచ్చారు. ఆ సమయంలో దేవుడు మరి తను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని దర్శనం కలగడము, ఆ తర్వాత తనంతట తానే లేచి నిలబడి వెళ్ళడము. ఒక్క ట్రీట్మెంట్ కూడా లేదు, తను మెడిసిన్ తీసుకోలేదు, ఏమి లేదు. అంతా దేవుని మీద విశ్వాసం, కేవలం ఆ దేవుని మీద విశ్వాసము, తన యొక్క ప్రార్థన తను ఈ రోజు సాక్షిగా మన మధ్య నిలబెట్టారు. మరి ఇప్పటికీ తను చూస్తా ఉంటే ఒక కాలు తను కుంటుతున్నట్టు కాదు, కానీ ఆ యొక్క గుర్తులు అయితే అనిపిస్తాయి మనకు తనని చూస్తా ఉన్నప్పుడు. అంటే మొదట చూసినప్పటికీ అర్థం కాదు, కానీ తర్వాత ఎవరికైనా అర్థం అవ్వచ్చు. సో ఒక కాలు కొంచెం చిన్నదిగా, ఒక కాలు కొంచెమే డిఫరెన్స్, మళ్ళీ ఎక్కువ డిఫరెన్స్ ఉన్న ఆమెకు ప్రాబ్లం అయ్యేది కాదు, కొంచెమే డిఫరెన్స్ ఉంటది. ఇందాక అక్క చెప్పినట్టు 3 చోట్ల గుర్తుపడిందంటే 3 చోట్ల ఎముకలు విరిగిపోయాయి ఆమెకి, 3 చోట్ల ఎముకలు విరిగిపోయాయి. ఆ 3టిని దేవుడు కట్టేసేసాడు. వైద్యులు కట్టలేకపోయారు, కానీ దేవుడు ఆ 3 ఎముకల్ని ఆయన కట్టి ఆయన స్వస్థపరిచి ఆమెని సాక్షిగా ఈ రోజు కూడా మరి మన మధ్య ఆయన నిలబెడుతూ వచ్చాడు. అందును బట్టి దేవుని నామం మహింపరచబడును గాక. ప్రతి విషయంలో కూడా ఆయన ఇప్పటికి కూడా మరి హోసన మినిస్ట్రీలో తను చక్కగా పరిచర్యలో వాడబడుతూ వస్తా ఉంటారు. దేవుడు అలాంటి కృపనిచ్చాడు. అందును బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తా ఉన్నాను. అంతే. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. సో మనం ఈ సమయంలో చాలా రోజుల నుంచి ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న సహోదరుడు బీజాపూర్ ఆ యొక్క జిల్లాలో మరి కొంత వ్యతిరేకత గురించి పరిస్థితులు ఉన్నాయి అని తను ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాడు. అయినప్పటికీ ఒకసారి మీరు పంచుకోండి బ్రదర్, ఎలా ఉన్నాయో పరిస్థితులు అన్నప్పుడు తను ఇవాళ వెలుసుబాటు చేసుకొని కొంత సమయాన్ని మరి మన గ్రూప్లో జాయిన్ అవ్వడానికి తను ఇష్టపడుతూ వచ్చాడు. ప్రభు కృప అనుగ్రహించాడు. బ్రదర్ జాన్, మీరు పంచుకోవచ్చు మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు. థ్యాంక్ యూ అయ్యగారు సమయం ఇచ్చినందుకు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. సమయం ఇచ్చిన దేవునికి వందనాలు. కూడి వచ్చిన ప్రతి సభ్యులకి, ఈ మార్నింగ్ ప్రేయర్లో ఉన్న ప్రతి సభ్యులకి నా ప్రభు అయిన యేసుక్రీస్తు అధికార గల నామం నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మీ అందరికి తెలిసిన విధంగానే గడిచినటువంటి నెలలలో కొన్ని అంటే క్రైస్తవులకు వ్యతిరేకమైనటువంటి సంఘటనలు జరిగి ఉన్నాయన్నమాట. అందులో ఒక ముఖ్యమైనటువంటి సంఘటన మన
జూన్ నెలలో జరిగినటువంటి సంఘటన గురించి ఒకటి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ నేను చేయాలని అనుకుంటున్నాను ఈరోజు. అయితే జూన్ నెలలో దంతేవాడ అనేటువంటి జిల్లాలో కటేకల్ అనేటువంటి ప్రాంతంలో బిందుసోరి అనేటువంటి ఒక విశ్వాసురాల్ని గ్రామంలో ఉన్నటువంటి కొందరు క్రైస్తవ వ్యతిరేకస్తులు మనం చెప్పుకోవాలనంటే అక్కడ ఉన్నటువంటి గొండవాన సమాజ్ వాళ్ళు, లేకపోతే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కొందరు కమ్యూనిటీ మెంబర్స్ కలిసి ఆ యొక్క సిస్టర్ ని హతమార్చడం జరిగింది అనమాట. అయితే బిందుసోరి గురించి నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అవి విషయాలు ఏంటి అని అంటే, ఆమె గ్రామంలో ఒక అంగన్వాడిలో అన్నం వండే అంటే అసిస్టెంట్ ఫుడ్ వర్కర్ గా అంటే అన్నం వండడం అట్లా పనిచేస్తూ దేవుని యొక్క సువార్తను ఆ గ్రామంలో ప్రకటిస్తూ ఉండేదన్నమాట. ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటించడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఆ ప్రాంతంలో పరిచర్యకు వెళ్తున్నటువంటి సుద్రు తెల్లమన్నటువంటి పాస్టర్ కూడా దంతేవాడలో నివసిస్తూ ఆ యొక్క 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఆ గ్రామానికి వెళ్తూ సువార్త ప్రకటించేవాడు. కానీ ఆ గ్రామంలో సుద్రు తెల్లం పాస్టర్ లేనటువంటి సందర్భంలో ఆ సిస్టర్ మాత్రం అందరి గృహాలకు వెళ్ళి సువార్తను అందిస్తూ దేవుని కొరకు అనేకులను దేవుని వైపు నడిపించేటువంటి సిస్టర్ అనమాట. అటువంటి సిస్టర్ అనమాట. అయితే ఈ జూన్ నెల 16వ తారీఖు కంటే ముందు ఒక నెల ముందు వాళ్ళ సంబంధించిన వాళ్ళు గ్రామంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గ్రామంలో కొందరు కలిసి ఏం చేసినట్టు ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. మీరు ఒకవేళ నువ్వు ఈ విధంగా సువార్త ఈ గ్రామంలో ప్రకటిస్తూ ఉంటూ లేకపోతే ఇంకా అనేకులను దేవుని వైపు ఒకళ్ళను నడిపించేది ఉంటే మాత్రం మీ కుటుంబంలో ఎవరినైనా ఒకరిని మేము తప్పకుండా చంపేస్తామనేసి కఠినంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది గ్రామంలో, కమ్యూనిటీలో. అయితే నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క బిందుసోరి అనేటువంటి సిస్టర్ మాత్రము యేసు ప్రభు అంటే ఆమెకు చాలా ఇష్టము, యేసు ప్రభుని చాలా ప్రేమించేటువంటి సిస్టర్ కనుక ఆమె యేసు ప్రభు కోసం నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం యేసు ప్రభు కోసమే నిలబడతానని చెప్పేసి ఆ సిస్టరు సువార్తను ప్రకటిస్తూనే ఉండేది. వచ్చినటువంటి ఎవరెవరికైతే స్వార్థ ప్రకటించిందో నమ్ముకున్నటువంటి విశ్వాసులను ఆమె బలపరుస్తూ ఉండేది, వాళ్ళని ఆదరిస్తూ ఉండేది, ధైర్యపరుస్తూ ఉండేది, దేవుని సన్నిధిలో ముందుకు నడిపిస్తూ ఉండేది అనమాట. అటువంటి పరిస్థితిలో జూన్ 16వ తారీఖున అటువంటి సందర్భంలో ఒకరోజు సడన్ గా ఇలానే ఏదన్నా ఒక కారణం చేత అనమాట వాళ్ళ కుటుంబ సభ్యులతో గ్రామస్తులు ఏం చేసినట్టు ఏదన్నా ఒక రీజన్ ఏదన్నా ఒక కారణం అంటే ఎలా ఈ కుటుంబంలో ఏదన్నా ఎవరినన్నా చంపాలంటే ఏదన్నా ఒక రీజన్ దొరకాలి, ఏదన్నా ఒక కారణం దొరకాలని చెప్పేసి వర్షకాల సమయంలో ఇప్పుడు కల్టివేషన్ భూములు మనం చేసుకునేటువంటి సందర్భంలో భూములు చేసుకుంటందుకు వీళ్ళ ఇంట్లో వీళ్ళ తమ్ముడు బిందుసోరి సిస్టర్, మళ్ళీ ఆరతి సోరి సిస్టర్, మళ్ళీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ మిస్సెస్ అనమాట. నలుగురు కలిసి భూమికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ అమ్మ ఐదుగురు కలిసి పొలం చేయడానికి కోసం వెళ్ళిండ్రు అనమాట. వేస్తున్నటువంటి సందర్భంలో ఇక మీరు దేవుని నమ్ముకున్నారు కనుక మీరు పొలం చేయకూడదు, వ్యవసాయం చేయకూడదు అని చెప్పేసి ఫస్ట్ డే ఏం చేసిందంటే వార్నింగ్ ఇచ్చిండ్రు అనమాట. వార్నింగ్ ఇచ్చి పంపించేసిండ్రు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వీరు కుటుంబ సభ్యులు బిందుసోరి, ఆర్తి సోరి, మళ్ళీ వాళ్ళ బ్రదరు భీమసోడి, వాళ్ళ అమ్మ మళ్ళీ తమ్ముని వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ కలిసి మళ్ళీ పొలానికి వెళ్ళి కల్టివేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గ్రామస్తులందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతోనే కలిసి మీరు ఏదైనా ఈ రీజన్ తోనైతే మీరు తప్పకుండా వీళ్ళని ఏదైనా ఒక చేయొచ్చు అని చెప్పేసి ఏం చేసిండ్రనంటే వీళ్ళు పొలం చేయడానికి కోసము కల్టివేషన్ స్టార్ట్ చేస్తున్నటువంటి సందర్భం నాగలు పెట్టి దున్నుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి కమ్యూనిటీ మెంబర్స్ వచ్చేసి మీరు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారు, మీరు యేసు ప్రభుని విధులు పెడితేనే మీరు ఇక్కడ పొలం చేయాలి, మీరు యేసు ప్రభుని ఒకళ్ళు విధులు పెట్టలేదని అంటే ఇక్కడ పొలం చేయకూడదు, మా ఊర్లో ఉండకూడదు, ఈ ప్రాంతంలో ఉండకూడదు, ఇక్కడ నుండి మొత్తం మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి కఠినంగా నిర్ణయించిండు అనమాట. అదే సమయంలో కొన్ని మాటలు జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ బిందుసోరి వాళ్ళ తమ్ముని ఫస్ట్ చంపేద్దామని ప్లాన్ చేశారు అనమాట. వాళ్ళు చంపేద్దామని ప్లాన్ చేసేసరికి ఆయన ఏం చేసినట్టు వాళ్ళ కొడుకుని పట్టుకొని అక్కడ నుండి ఉండకుండా అతను ఏమైపోయిండు పరారై వెళ్ళిపోయిండు అన్నట్టు. వేరే దాచుకోవడం అంటే ఎక్కడన్నా తప్పించుకొనేసి వెళ్ళిపోయిండు అనమాట ఆయన. కాకపోతే ఆ టైంలో బిందుసోరి సిస్టర్
పొలంలోనే బిందుసోరి సిస్టర్ని, ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ తమ్ముని వాళ్ళ వైఫ్ అక్కడనే ఉండి వాళ్ళు కూడా తప్పించుకొని ఉరుకుతున్నారు అనమాట. ఇక వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు బాణాలతోని మళ్ళీ గొడ్డెళ్లతోని కమ్యూనిటీ ఫ్యామిలీ మెంబర్స్ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళని వెంటాడుతున్నారు అనమాట. అయితే పొలం నుండి వాళ్ళ తమ్ముడేమో ఉరికిండు, కానీ బిందుసోరి సిస్టర్ నుండి వాళ్ళ తమ్ముని వాళ్ళ మిస్సెస్ మాత్రము ఉరుకుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ తమ్ముని వాళ్ళ మిస్సెస్ ని వాళ్ళు వదిలిపెట్టేసారు, కానీ బిందుసోరి సిస్టర్ ని మాత్రం అక్కడిని అదే పొలంలో అదే టైంలో స్పాట్ లో బాణాలతో కొట్టి, తర్వాత వచ్చేసి ఈ నోరుతోనే నువ్వు దేవుని యొక్క స్వార్థను ఇతరులకు ప్రకటిస్తున్నావు అని చెప్పేసి బాణాలతో నోటి మీద బాగా పొడి చేసి, తర్వాత గుడ్డెలతో ఆమెని నా గొంతుకాయ మీద నరికేసి ఆ విధంగా ఆమెని ఆ రోజు చంపడం జరిగింది. ఆ తర్వాత నేను ఆ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. వాళ్ళని కుటుంబ సభ్యుల్ని కలుసుకున్న తర్వాత ఆమెని పాతి పెట్టడానికి కూడా, ఆ యొక్క ఊరిలో పాతి పెట్టడానికి కూడా గ్రామస్తులు ఎవ్వరు ఒప్పుకోలేదు. ఈ ఊర్లో ఈమెను అసలే పాతి పెట్టకూడదు, ఈమె యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డ అనేసి ఒప్పుకున్నటువంటి సందర్భంలో నాకు తెలిసినటువంటి ఆ యొక్క దంతెవాడ ప్రాంతంలో హ్యూమన్ రైట్ కమిషన్ లో పనిచేస్తున్నటువంటి, మళ్ళీ దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి తక్కువ చదువుకున్నటువంటి ఒక చెమిరి సిస్టర్ అనే సిస్టర్ ద్వారా మా గవర్నమెంట్ హైయర్ అథారిటీస్ తోని మాట్లాడేసి సెక్యూరిటీని పెట్టి, సెక్యూరిటీ నా సిస్టర్ అరేంజ్ చేసి దాని ద్వారా ఆమె యొక్క భౌతికాన్ని ఫ్యూనరల్ సర్వీస్ ని మనం అక్కడ జరిగించడం, ఆడ దేవుడిని కృప చూపించాడు. అంటే అది కూడా వెంటనే కూడా కాదు, కొన్ని రోజుల తర్వాత 3-4 రోజుల తర్వాత ఆమెను పాతి పెట్టడం జరిగింది అనమాట. అంటే అంత గ్రామస్తులు ఈమెను పాతి పెట్టకూడదు, యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళని మా ఊర్లలో అసలే పాతి పెట్టొద్దు అన్నటువంటి కూడా కఠినమైనటువంటి ఆంక్షలు విధించడంతోనే గవర్నమెంట్ బలవంతం చేస్తే ఆ గ్రామ శివరిలో, అది కూడా రోడ్డు పక్కన కొంచెం జాగాలో గవర్నమెంట్ వాళ్ళు పెట్టడం జరిగింది. లేకపోతే అది కూడా కార్యక్రమం కూడా జరగకపోవటానికి చాలా విరోధం జరిగింది అనమాట. అలా జరిగింది. ఆ తర్వాత నేను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో, వాళ్ళ పాస్టర్ని ఇట్లా నేను కలిసి తెలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన విషయం ఏంటిదని అంటే, బిందుసోరి సిస్టరు ఆ గ్రామంలో ఉన్నప్పుడు ఆమె చిన్నగా పని చేసుకుంటూ ఆమె దేవుని యొక్క సువార్తను చాలా మందికి ప్రకటించింది. ఆమె వల్లనే ఆ గ్రామంలో అంతమంది విశ్వాసులు దేవుని సన్నిధికి రావటం జరిగింది. ఆ యొక్క అంతమంది విశ్వాసులు ఆ గ్రామంలో రక్షణలోకి రావడానికి మెయిన్ కారణము బిందుసోరి సిస్టర్ అనేసి ఆ తర్వాత నాకు వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని నేను తెలుసుకున్న తర్వాత నాలో ఒక గొప్ప ఇటువంటి గొప్ప ఉజ్జీవము ఇటువంటి వీళ్ళలో ఉన్నదనేసి నేను ఆ యొక్క పాస్టర్ గారిని మళ్ళీ ఆ కుటుంబ సభ్యులను ఎంతో ఓదార్చడం జరిగింది. ఆ తర్వాత అక్కడిక్కడ నుండి ఎన్నో వాళ్ళని ఆ గ్రామంలో ఎన్ని కుటుంబాలు అయితే రక్షణ పొందిన ఆ కుటుంబాలని ఆ గ్రామంలో ఉండనీయకుండా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఈ గ్రామంలో ఉండకూడదు అనేసి కఠినమైన ఆంక్షలు గ్రామ కమ్యూనిటీ ద్వారా మరియు క్రైస్తవ వ్యతిరేకతల గొడవని సమాజ్ ద్వారా చేయటం ద్వారా చాలా అక్కడ ఉన్నటువంటి ఆ క్రైస్తవ కుటుంబాలందరినీ దంతెవాడకు తీసుకురావడం జరిగింది. దంతెవాడలోనే చిన్న చిన్న రూమ్స్లలో ఇప్పుడు వాళ్ళు అక్కడనే ఉంటూ రెఫ్యూజీగా ఉంటూ వాళ్ళు వారి యొక్క జీవనం కిరాయిలో వండుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు బ్రతుకుతుంటారు, దేవుని కోసం బ్రతుకుతున్నారు. ఇది ఒక సంఘటన మన దంతెవాడ ఏరియాలో కట్టేకళ్యాణ్ ప్రాంతంలో రీసెంట్ లో జరిగిన సంఘటన అనమాట. మీ అందరికి తెలిసిన విషయం తెలిసింది. అయినప్పటికీ కూడా ఆ సిస్టర్ విషయంలో నేను ఎందుకు అంత అంటే చెప్తున్నానంటే మెయిన్ కారణం ఏంటిదంటే ఆమె ఆ ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించింది అన్నమాట చాలా మందికి. అంటే సమయం దొరికినప్పుడల్లా క్రైస్తవ బిడ్డలకు సువార్త ప్రకటించింది. అంగన్వాడీకి వచ్చేటువంటి ఇక్కడ మన ఛత్తీస్గఢ్ లో ఎట్లనంటే ట్యూస్డే నుండి ఫ్రైడే ప్రెగ్నెంట్ ఉమెన్ మరియు లాక్టిక్ పోషక మాతలకు ఏంటిదని అంటే వాళ్ళకి కొన్ని ఫుడ్స్ ఇస్తారనమాట. గవర్నమెంట్ తరఫు నుండి ఇవ్వాల్సినటువంటి ఐటమ్స్ ఇస్తారనమాట. అటువంటి సందర్భంలో కూడా ఆమె అన్నం వండుతూ కూడా అటువంటి వారికి కూడా దేవుని యొక్క స్వార్థ ప్రకటించేదట. మీరు యేసు ప్రభు అంటే మంచి దేవుడు, ఆయన మా మనుషుల యొక్క పాపంలో కొరకు ఆయన శిలువలో మరణించుండు అనేసి చెప్తూ, అలా మీకు ఎటువంటి బాధలున్నా అతను తీరుస్తాడు, మీ కుటుంబంలో ఉన్న సమస్యల నుండి అతను విడిపించగలిగేటువంటి దేవుడు, పాపం నుండి మేము పాప భారం నుండి విడిపించగలిగే దేవుడు అనేసి ఆ పని చేసుకుంటూ చిన్న జాబ్ చేసుకుంటూ కూడా ఆమె దేవుని యొక్క స్వార్థ ప్రకటించిందని తర్వాత నాకు వాళ్ళ ఇంటి వాళ్ళు చెప్పారు అనమాట. అంటే ఆమె అంత గొప్పగా దేవుని యొక్క స్వార్థను ప్రకటించినందుకే
ఆమె యొక్క నోరుని, అంటే ఆమె ఎవ్వరికి వంగలేదన్నమాట ఆ గ్రామంలో. అంటే దేవుని కొరకు నిలబడి ఉన్నదన్నమాట. అంటే ఎన్నో సార్లు ఆమెను భయపెట్టిండ్రు, ఎన్నోసార్లు ప్రయత్నించిండ్రు, ఎన్నోసార్లు పడగొట్టేయాలని చూసిండ్రు, కానీ ఆమె ఏ రోజు కూడా పడిపోలేదు. దేవుని కోసం బలంగా నిలబడ్డది కనుకనే ఆమెని ఈ నోరుని మూసేస్తే ఈ గ్రామంలో దేవునికి సువార్త ఆగిపోతుంది అనేసి వాళ్ళు అనుకున్నారు కానీ గ్రామస్తులు. కానీ ఆమె నోరు మూసేసింది, కానీ ఇప్పుడు ఎన్నో నోర్లు తెరవబడ్డాయి అనమాట ఆ గ్రామంలోనే. ఇంకా ఆ గ్రామస్తులలో కూడా ఇప్పుడు ఎవరెవరైతే వ్యతిరేకం చేసిందో వాళ్ళ ఇంకా కూడా కొత్త కొత్త కుటుంబాలు దేవుని సన్నిధికి రావటం జరుగుతుంది. కానీ ఆ గ్రామంలో మాత్రం వాళ్ళు ప్రార్థనలు మాత్రం ఇప్పుడు జరుగుతలేవు. ఆ ప్రాంతంలో వాళ్ళందరినీ దంతివాడకు రెఫ్యూజీ చిన్న చిన్న కిరాయి రూములలో ఇచ్చి ఉంచడం జరుగుతుంది. ఆ విధంగా జరగటం జరుగుతుంది. వారికి గ్రామంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కనుక వారి గురించి చిన్నగా ఒక రెఫ్యూజీగా చిన్నగా ఒక ల్యాండ్ గురించి మేము ఆలోచిస్తున్నాం. ఆ విషయంలో కూడా మీరు మీ ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఇంకా సుక్మాలో చూసుకున్నట్లు, ఇది దంతేవాడలో జరిగిన ఇది ఒక బిందు సోరి అనేటువంటి ఒక సంఘటన. సుక్మాలో చూసుకున్నట్లయితే రీసెంట్ గా జూన్ నెల 6th 7th అటువంటి సందర్భంలో విక్లిక్ సాగర్ అనేటువంటి ఒక సుక్మా డిస్ట్రిక్ట్ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ ని ఆయన దేవుని యొక్క సువార్త విషయంలో, పాస్టర్లని గ్యాదరింగ్ విషయంలో, లేకపోతే పాస్టర్లని యునైటెడ్ చేసే విషయంలో చాలా ముందుండి ఆయన మంచి పాత్ర పోషించేవాడు, అటువంటి వాడు అనమాట. అతన్ని కూడా ఏదైనా ఒక కారణం దొరకకుండేసరికి వాళ్ళ కుమారుని యొక్క కారణంని పెట్టుకొనేసి, అంటే కుమారుడు ఇలా చేసిండు అలా చేసిండు అని పెట్టుకొనేసి బీజేపీ RSS గుండాలు అతన్ని ఒకరోజు రాత్రి వాళ్ళ ఏ కారణం దొరకకపోయేసరికి ఒక కుమారుని కారణం అంటే ఒక చిన్న మిస్టేక్ వలన ఆ మిస్టేక్ పెట్టి, ఆయన ఏం చేయలేదు కానీ ఆ మిస్టేక్ పెట్టేసి అతన్ని పట్టేసి అతన్ని చాలా ఘోరంగా కొట్టడం జరిగింది అనమాట. ఆయనని తీసుకెళ్ళి కొట్టడం జరిగింది. ఊరు మొత్తం సిటీలలో అంటే అందరం కూడా తీసుకెళ్ళి కొట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా అతను ఆ దెబ్బ కొట్టినప్పుడు అతని చెవు అన్నది ఒక సైడ్ ఇయర్ అన్నది ఇప్పటి కూడా అతనికి తల మీద బలంగా కొట్టడం వల్ల ఇప్పటికి కూడా అతనికి ఈ చెవులు సరిగా వినపడవు అనమాట. అంతకుముందు మంచిగా వినపడేటి, ఇప్పుడు వినపడవు. అయినప్పుడు దేవుని కృపను బట్టి అతనికి కొన్ని ఇయర్ డ్రమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. అతన్ని కూడా స్వస్థత గురించి కూడా మీ యొక్క ప్రార్థనలో మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇంకా మన కొండగాం డిస్టిక్ లో జరుగుతున్నటువంటి విషయాలు ఏంటిదనంటే, మన క్రైస్తవులను ఆ యొక్క ప్రాంతంలో ఎవరైనా చనిపోతే వారికి ఆ గ్రామంలో పాతి పెట్టడానికి కూడా, అంటే వాళ్ళ సొంత పొలంలో కూడా, వాళ్ళ సొంత ఇంటి పక్కన కూడా పాతి పెట్టుకోవడానికి కమ్యూనిటీ వాళ్ళు అంటే ఒప్పుకోవడం, అంటే మన క్రైస్తవ వ్యతిరేక కమ్యూనిటీ అనేది ఒప్పుకుంటలేదు. ఒప్పుకోకుండా మీ క్రైస్తవం మీద ఎక్కడ ఉన్నదో అక్కడికి, అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కూడా మీకు క్రైస్తవులకు సమాధి పెట్టుకోవాలనే జాగా ఉంటే మీరు పోయి అక్కడనే పెట్టుకోవాలి, కానీ మా గ్రామాలలో కూడా పెట్టుకోవద్దు, మీ పొలాలలో కూడా పెట్టుకోవద్దు. అట్లా పెట్టుకున్న శవాలను కూడా తీసి, అంటే పెట్టిన శవాలను కూడా ఆ యొక్క వ్యతిరేకస్తులు వెళ్ళి తీసి బయట పెట్టినటువంటి రోజులు ఉన్నాయి. అటువంటి ఎవిడెన్స్లు కూడా మన దగ్గర ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఆ విషయాన్ని గురించి కూడా మీరు మీ ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుచున్నాను. ఇంకొక విషయం ఏంటిదంటే, రీసెంట్ గా మన కాంకేర్ డిస్టిక్ లో ఈరాద్ అనేటువంటి పట్టణంలో అక్కడ కూడా మంచి పరిచర్య జరుగుతుంది అనమాట. దేవుని యొక్క సేవ మంచిగా పరిచర్య జరుగుతున్నటువంటి ప్రాంతం అనమాట ఈరాద్. ఆ ప్రాంతంలో కూడా ఇక్కడ ఇంత మంచి పరిచర్య జరుగుతుంది. ఏ రీజన్ అంటే ఏదన్నా ఒక రీజన్ అనమాట వాళ్ళకి కావాలన్నమాట. క్రైస్తవ వ్యతిరేక కమ్యూనిటీకి, అంటే RSS అయినా, బీజేపీ అయినా, గొండువాన సమాజం అయినా కానీ ఏదన్నా ఒక రీజన్ పెట్టుకుంటా, అంటే మన క్రైస్తవులు కరెక్ట్గా ఉంటారు కనుక ఎక్కడ రీజన్ దొరకదు అనేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏదన్నా ఒక రీజన్ పెట్టేసి మీరు ల్యాండ్ చేయకూడదు, పొలాలు టైం కనుక మీరు వేయకూడదు అనేసి వాళ్ళు ఏమో చెప్పడము, మన వాళ్ళు వెళ్ళి చేయటము. ఇంట్లో ఏమైపోయిందంటే గొడవలు జరగటము, అందులో కూడా చాలా కొట్టుకోవడం జరిగింది. కాళ్ళు చేతులు మన విశ్వాసులు విరిగిపోవడం. రీసెంట్ గా ఈ యొక్క 22 ఈ మంత్ 20 అట్లా జరిగింది. మొన్నటి దినంలో FIR కూడా అయిపోయింది. అది కూడా కేసు కంటిన్యూ అవుతూనే ఉన్నది. దాని చాలా మందికి కొందరికి కాళ్ళు విరిగిపోయినాయి. మహిళలకు భయంకరంగా కొట్టడం జరిగింది.
అక్కడ కూడా బలవంతంగా మీరు గర్భాప్సి అవ్వకుండేది ఉంటే మేము ఇంకా మీ మీద ఎటువంటి ఆంక్షలు విధిస్తాం అనేసి బలవంతంగా హెచ్చరించడం జరిగింది. ఎన్ని చేసినా కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూలత వైఖరి కనిపించకపోవడము, జిల్లా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుండి కూడా కనిపించకపోవడము చాలా విచారకరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా ఒకటే విషయం ఏంటిదంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారము చివరి వరకు దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడం అన్న ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి పాస్టరు అతను నాకు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి నేను కూడా వాళ్ళని ఎంతో ఎంకరేజ్ చేయడానికి దేవుడు నాకు కృప చూపించాడు. అంటే దేవుని కొరకు దెబ్బలు తిన్నా కూడా దేవుని కొరకు అంటే ఇరిగిపోయినా పర్వాలేదు కానీ ఏసై కొరకు నిలబడతాము అన్నటువంటి మాట, ఆ ధైర్యం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అనమాట. గర్వాప్సి మాత్రం మేము అవ్వం కానీ అవసరమైతే ఏమన్నా అవుతాం కానీ గర్వాప్సి అవ్వం అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరాదపట్నంలో జరిగినటువంటి రీసెంట్లీ జరిగిన ఇన్సిడెంట్ అనమాట. ఎఫ్ఐఆర్ అయింది కానీ కేసు అన్నది ప్రొసీడింగ్ లో మాత్రమే ఉన్నది. దాని గురించి కూడా మీరు ఈ యొక్క ప్రేయర్ లో జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ ద్వారకా కశ్యప్ పరస్గాంలో సేవ చేస్తున్న ద్వారకా కశ్యప్ పాస్టర్ కాంకేర్ డిస్ట్రిక్ట్ పరస్గాంలో అక్కడ కూడా గ్రామ సభ్యులు అందరూ ఏకమైపోయి అక్కడ జరుగుతున్నటువంటి సేవ కార్యక్రమాలని ఆటంకపరిచి అక్కడ కూడా బలవంతంగా గర్వాప్సి చేయటం జరిగింది. చాలా కుటుంబాలు గర్వాప్సి అనేసి అక్కడ ఉన్నటువంటి పాస్టర్ నాకు చెప్పడం జరిగింది. వారి విషయంలో మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మళ్ళీ వాళ్ళు తిరిగి దేవుని వైపు వచ్చేలా కొన్ని కుటుంబాలు అయినాయి, చాలా మంది దేవుని కోసం నిలబడి ఉన్నారు. కాబట్టి ఈ విధంగా జరుగుతున్నది. నారాయణపూర్ డిస్టిక్ లో జైల్లో రీసెంట్లీ డిసెంబర్లో 2023లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లో జైల్లో పడ్డటువంటి పాస్టర్స్ 10-11 పాస్టర్లను ఇంకా కూడా వాళ్ళది కోర్టులో కేసు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది. జడ్జెస్ ఇక్కడ గవర్నమెంట్ మారటంతో జడ్జిలు కూడా మారేసరికి కేసు మళ్ళీ స్టార్టింగ్ నుండి కంటిన్యూ జరుగుతుంది. రీసెంట్ గా చదవడం జరిగింది. ఆ పాస్టర్ల గురించి దయచేసి మీరు వారి కేసు అనేది తొందరగా క్లోజ్ అవ్వడాన్ని గురించి ప్రేయర్ చేయమనేసి నాతో మాట్లాడారు. రీసెంట్లీ నేను వారిని పాస్టర్స్ జైల్లో పడ్డ పాస్టర్లని ఇంటరాక్షన్ చేసినప్పుడు వాళ్ళు వారి యొక్క టెస్ట్ మనీస్ చెప్పడం జరిగింది. కానీ మనకున్న తక్కువ సమయం బట్టి నేను అంత డీప్ గా నేను చెప్పలేకపోతున్నాను. కానీ ఒక పాస్టర్ని అయితే అంటే ఏ రీజన్ లేకుండా అనమాట ఏదన్నా ఒక కారణంతో పిలిచి స్టేషన్ లో కొడితే అతని కాళ్ళు మొత్తం ఆ పాస్టర్ రీసెంట్ నాకు టెస్ట్ మనీ చెప్పింటున్నాడు. పాస్టర్స్ మీట్ అయినప్పుడు చెప్పిండు కాళ్ళంతా వాసిపోయి నడవలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి అతను జైల్లో ప్రార్థించినప్పుడు రాత్రి వేళల్లో దేవుడు వచ్చేసి అతని కాళ్ళని అంత భయంకరమైన వాపు, కాళ్ళు చేతులు వాపు ఉన్నప్పుడు భయంకరమైన వాపు ఉన్నప్పుడు దేవుడు ముట్టినప్పుడు రాత్రి వచ్చి దేవుడు ముడితేనట అతని స్వస్థత కాళ్ళనేది వాపున్నది తెల్లారేసరికి తగ్గిపోయిందని సాక్ష్యం నేను విన్నప్పుడు అయితే నా కళ్ళ నుండి అయితే కన్నీళ్ళు మాత్రం ఆగలేదు. అంత గొప్ప అంటే టెస్ట్ మనీ అతను అంటే చాలా మంది అక్కడ ఉన్న పాస్టర్లు జైల్లో పడ్డ పాస్టర్లు వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే దేవుడు ఎటువంటి రీజన్ ఏ కారణము లేదు కానీ ఏదన్నా ఒక కారణం పెట్టేసి ఏమంటారు ఏదొక్క రీజన్ పెట్టేసి వాళ్ళని కేసులు పెట్టడము, వాళ్ళని జైలుకు పంపించడము, క్రైస్తవులను మానసికంగా శారీరకంగా వాళ్ళని అంటే హరాస్మెంట్ చేయడం జరుగుతున్నది. కుటుంబ సభ్యులు ఎంతో ఇబ్బందులలో పడడు, పిల్లలు ఇబ్బందులు పడరు. కానీ అటువంటి ప్రాంతంలో ఒక సుజాత సిస్టర్ అనేటువంటి సిస్టర్ కూడా మన సిస్టర్ ఉన్నారు. ఆమె కూడా దేవునిలో బలంగా ఉంటూ ఆ ఫ్యామిలీస్ ని చాలా సపోర్ట్ చేస్తూ ఓదార్స్తూ వారి బెయిల్ గురించి ప్రేయర్ చేస్తూ ఇప్పుడు కూడా వాళ్ళకి బెయిల్ అయితే దేవుని దయ వాళ్ళందరికీ పాస్టర్లు దొరికింది. కానీ ఇంకా డేట్స్లలో వాళ్ళు తిరగటం జరుగుతుంది. పాస్టర్ల యొక్క రిక్వెస్ట్ ఏంటిదంటే దేవుని యొక్క దయాన్ని బట్టి త్వరగా ఈ కేసులు క్లోజ్ అవ్వలాగా దేవుడు కృప చూపులాగా ప్రార్థన చేయండి అనేసి ప్రేయర్ రిక్వెస్ట్ వాళ్ళు పెట్టడం జరిగింది. జైల్లో పడ్డటువంటి 11 మంది పాస్టర్ల నిమిత్తము వారి యొక్క డేట్స్ కు వెళ్తూ రావటం, వాటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గురించి మీ ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆ విధంగా రీసెంట్ లో జస్పూర్ అన్నటువంటి డిస్ట్రిక్ట్ లో కూడా ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి చాలా పెద్ద లీడర్ ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆ లీడరు ఏం చేసిందంటే చాలా మంది అంటే ఆయన గవర్నమెంట్ లో చాలా మంచి పోస్ట్ లో ఉన్నాడు అనమాట. అతను బలవంతంగా కొన్ని అంటే ఒక 100-200 కుటుంబాలను
బలవంతంగా గర్భాప్సి చేయించడానికి జరిగింది. ఆ విషయంలో అటువంటి బలవంతంగా గర్భాప్సి కూడా ఆ ఆ, జరిగినను అనేకులు దేవుని కొరకు నిలబడులాగా మీ యొక్క ప్రార్థనలలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక విషయం ఏంటిదంటే నారాయణపూర్ బస్తర్ డిస్టిక్ లో బేలేర్ అన్నటువంటి ఒక గ్రామంలో మోహన్ మండవి సువార్త అక్కడ సేవ చేస్తున్నాడు. ఆ ప్రాంతంలో కూడా చాలా మంది ఆదివాసి ప్రజలు వాళ్ళు సరిగా తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులు, వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు వాళ్ళకు. రీసెంట్లీ మేము వెళ్ళి మా యొక్క కొందరము ఇట్లనే కలిసి వెళ్ళి వారికి కొన్ని బట్టలు ఆ తర్వాత అవన్నీ కొందరు వెళ్ళి అక్కడిక్కడ నుండి వచ్చిన వాళ్ళు సాయం చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఆ బేలర్లో ఉన్నటువంటి దేవుని యొక్క విశ్వాసులను వీరు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు పొలాలు చేసుకోకుండా తర్వాత వచ్చేసి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సెస్ అన్నిటిని బ్లాక్ చేయడం జరిగింది. చేసేసి అంటే ఏ విధంగా ఇవన్నీ చేసి బలవంతం గర్భాప్సి చేద్దామని చూసి కొట్టిండ్రు కూడా, అయినప్పటికీ కూడా దెబ్బలు కూడా తిన్నారు. ఆ ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. కానీ దెబ్బలు కూడా తిన్నారు, అన్ని చేసిండ్రు. కానీ వాళ్ళు మాత్రము దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టలేదు. చాలా పేద అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ విశ్వాసులను నేను వెళ్ళి దర్శించినప్పుడు అయితే వాళ్ళని చూసినప్పుడు అనిపించింది కదా, వాళ్ళకి సరైన బట్టలు కూడా లేవు, సరిగా ఉండడానికి షెల్టర్స్ సరిగా లేదు, ఇల్లులు కూడా లేదు. అయినప్పటికీ కూడా యేసయ్య అంటే అంత ప్రేమ. యేసయ్య కొరకు వాళ్ళు దెబ్బలు కూడా తిన్నారు. కానీ దేవుని మాత్రం మేము యేసు ప్రభు కోసమే బ్రతుకుతాం. కానీ ఒక సంవత్సరం మళ్ళీ టార్చర్ పెట్టినా పర్వాలేదు, పొలాలు కూడా పోగొట్టుకున్నారు కొందరు. అంటే ఈ వర్షకాలంలో వారి యొక్క జీవితానికి ఆధారము ఫైనాన్షియల్ గా తిండి కూడా దొరుకుతుంది. రెండోది వచ్చేసి వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ అవి కూడా పోయినాయి. అంటే చేయనీయలేదు, అయినప్పటికీ కూడా దెబ్బలు తిన్నారు, ఇన్కమ్ సోర్సెస్ పోగొట్టుకున్నారు. కానీ దేవుని కోసం మాత్రమే నిలబడి ఉన్నారు. వారి యొక్క ఆ సాక్ష్యాలు విన్నప్పుడు అయితే చాలా ఆనందం అనిపించింది. వారి గురించి, వారి యొక్క భద్రత గురించి ప్రార్థన చేయండి. కానీ వాళ్ళు దేవుణ్ణి మాత్రం బలవంతం చేసిండ్రు, గర్భాప్సి అవ్వడానికి గురించి ప్రయత్నాలు చేసిండ్రు. కానీ వాళ్ళు గర్భాప్సి మాత్రం వాళ్ళు కాలేదు. ఆ విషయాన్ని గురించి మీరు కాలేదు. వారి గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు వారి యొక్క స్థితిగతులను అన్నిటిని మార్చలాగున ఇంకా దేవుని కొరకు వాళ్ళు నిలబడులాగా, అంటే ఇంకా అనేకులు దేవుని కొరకు అలా నిలబడులాగా మీరు ప్రార్థన చేయండి. ఇంకా బస్తర్లో చూసినట్లయితే ఇంకా అనేక ప్రాంతాలలో, అనేక పట్టణాలలో, గ్రామీణ ప్రాంతాలలో బలవంతంగా అంటే క్రిస్టియన్ ప్రజల మీద ఒత్తిడి తీసుకురావడము, ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో మధ్యలో వచ్చేసి కొట్టడము, లేకపోతే వ్యతిరేకంగా ప్రవర్తించడము, పాస్టర్ల మీద భయపెట్టించడం, కేసులు పెట్టిస్తామని, ఇది పెట్టిస్తామనేసి ఇట్లాంటివి జరుగుతున్నాయి. గీదం ప్రాంతంలో ఒక పాస్టర్ నాకు తెలుసు. ఆ ప్రాంతం ఆ పాస్టర్ దేవుని కొరకు చాలా మంచిగా ముందుకు సాగుతూ వెళ్తున్నాడు అనమాట. వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ కుమారుడు ఒక జాగాలో పని చేస్తున్నాడు అనమాట, చిన్నగా వర్క్ చేసుకుంటున్నాడు అనమాట. చేస్తుంటే ఆయన పని, ఈ పాస్టర్ చాలా నమ్మకంగా మంచి విశ్వాసులు కలిగి, మంచి సంఘం కలిగి ముందుకు ఉన్నాడు. మంచి నిజాయితీ పరుడైనటువంటి పాస్టర్ అయితే కుమారుని మీద ఒక చిన్న తప్పుని ఇరికిచ్చి ఈ కుమారుడే చోరీ చేసిండని చెప్పి అతని మీద కేసు పెట్టేసి అతని ద్వారా పాస్టర్ మీద అంటే అతన్ని ఇబ్బంది పెట్టడం ద్వారా పాస్టర్ కూడా ఇబ్బందిలో పడేటువంటి పరిస్థితి కూడా రీసెంట్లీ ఒక పాస్టర్ మన గీదంలో పరిచయం చేస్తున్నటువంటి పాస్టర్ నాకు టెస్టిమనీ ఏడుస్తూ నాకు సంఘంలో చెప్పిండు, మాతో కూడా షేర్ చేసుకున్నాడు అనమాట. అంటే కుమారుని మీద ఒక 2 లక్షల రూపాయలు చోరీ, అంటే అతను చేయలేదు, సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, అన్ని ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా అతన్ని చేపించి అంటే అట్లాంటి ఆరోపణ వేయించేసి మీ కుమార్ని జైలు చేస్తాము, ఇట్లా పంపిస్తాం, అట్లా పంపిస్తాం అనేసి ప్రతి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఆ పాస్టర్ నిమిత్తం కూడా మీరు దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాంతాలలో విలేజెస్ లెవెల్లలో చాలా ప్రాంతాలలో ఇంకా ఈ యొక్క ప్రాసిక్యూషన్ అన్నది జరుగుతూనే ఉన్నది, ఇంకా కంటిన్యూషన్ గానే ఉన్నది. అయినప్పటికీ కూడా మన క్రైస్తవులు రహస్యంగా ప్రార్థన చేసుకుంటూ, గృహ సంఘాలలో ప్రార్థనలు చేసుకుంటూ, కొన్ని జాగాల్లో అయితే ఒకరినొకరు కలుసుకొని ప్రార్థన చేసుకున్నటువంటి పరిస్థితులు లేనప్పటికీ కూడా, కానీ దేవుని మీద బైబిల్ చదువుతూ, దేవుని మీద నమ్మకంగా కంప్లీట్ గా ఆధారపడి, దేవుని కొరకు పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్ లో నడుస్తూ ముందుకు సాగుతున్నటువంటి
పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి అనమాట. కాబట్టి వీరందరి గురించి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి గురించి ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా నారాయణపూర్లలో ఈ జైలు ఆ కేసులు కూడా హాస్టల్ చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే వెళ్తూ రావడం ద్వారా చాలా ఫైనాన్షియల్ గా మేము ఇబ్బంది పడుతున్నాం, మా గురించి ప్రేయర్ చేయించండి అని చెప్తున్నారు. ఆ పాస్టర్లు కేసు త్వరగా క్లోజ్ అవ్వలాగున ప్రార్థనలలో చేయండి. అన్యాయంగా కేసులలో ఇరికిస్తున్నారు. అన్యాయంగా అంటే ఏం చెయ్యనటువంటి పాస్టర్లను ఇరికించేసి అనవసరంగా కోర్టు చుట్టూ తింపడము, ఫైనాన్షియల్ గా బ్రేక్ డౌన్ చేయడం అన్నది, మెంటల్ గా ఫిజికల్ గా అన్నిట్లో బ్రేక్ డౌన్ చేయడం అన్నది ఇలా చేస్తున్నారు. అయినను పాస్టర్లు ఎవ్వరు కూడా వెనకపోకుండా, విశ్వాసులు కూడా వెనకపోకుండా దేవుని కోసము దృఢంగా బలంగా నిలబడుతున్నారు. వారి యొక్క ఆ దేవుని మీద ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా మీరందరూ కూడా ఈ ప్రాంతాన్ని గురించి ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా బిందు స్టోరీ వాళ్ళకు కూడా ఒక చిన్నగా, ఒక స్మాల్ గా ఏదన్నా ఒక చిన్న రెఫ్యూజీగా చిన్నగా ఏదన్నా, ఎందుకంటే ఊర్లో బ్రతకలేనటువంటి పరిస్థితులలో ఊర్లో వెళ్తే మళ్ళీ వాళ్ళ బ్రదర్ని కూడా చంపేస్తామని ఉన్నటువంటి ప్రణాళికలతోని ఉన్నారు, ఇంకెన్నో ఆలోచనలతో ఉన్నారని వాళ్ళు చెప్పడం జరిగింది. వారి గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా బిజాపూర్లోనైతే బాసగూడ ఏరియాలోనైతే ఒక పాస్టర్ని, సంఘ పెద్ద అనమాట, అతన్ని అయితే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి చంపేయడం జరిగింది అనమాట. అది కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది. అయినప్పటికీ కూడా దాన్ని మొత్తం వాళ్ళు ఏం చేసింది, గవర్నమెంట్ దాన్ని అంటే దబాయించేసింది అనమాట. అంటే దాన్ని మీదికి రాకుండా దాన్ని అక్కడికక్కడనే ఉత్తేసింది. అటువంటి సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. అయినప్పుడు కూడా దేవుని కృపను బట్టి మా ప్రాంతం గురించి, ఈ యొక్క ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి క్రైస్తవ వ్యతిరేకతల గురించి మీ యొక్క ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోమని నేను ప్రభు పేరిట మీ అందరిని వేడుకుంటున్నాను. ఇంకా అనేకులు దేవుని కొరకు ఎన్ని గర్వాపసి బలవంతంగా చేయాలని చూసినా మీకు ఆధార్ కార్డు ఇవ్వము, బ్యాంకు ఆదాయం ఇవ్వము, పనులలో మిమ్మల్ని చేర్చుకోము, ఒక అంటే క్రైస్తవులు అనంటే ఒక ఐసోలేషన్ అనంటే ఒక అంటే వీళ్ళు పక్కనున్న అంటే వీళ్ళని వ్యతిరేకంగా పెట్టడం, అంటే సైడ్కి పెట్టడం ఈ కమ్యూనిటీని, అలా చేసినా కానీ క్రైస్తవ బిడ్డలు దేవుని కోసం ఆ విధంగా నిలబడడం అన్నది చాలా గొప్ప విషయము. ఇంకా దేవుని కొరకే నిలబడాలి. ఎన్ని శ్రమలు వచ్చినాను, ఎన్ని కష్టాలు, శ్రమలు రావని కావు, శ్రమలు వస్తూనే ఉంటాయి. కానీ అయినప్పటికీ కూడా వీటన్నిటిలో దేవుని కొరకే నిలబడలాగున దయచేసి మీరందరూ ఈ యొక్క ప్రాంతం గురించి, ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి సేవకుల గురించి, వారి పిల్లల గురించి, వారి కుటుంబాల గురించి, పిల్లల చదువుల గురించి, వాళ్ళు కొంతమంది పాస్టర్లు కిరాయిలలో పరిచర్య చేస్తారు, వాటి గురించి, వారి యొక్క పోషణ గురించి, అన్నిటి గురించి దయచేసి మా గురించి, నా గురించి మీ ప్రార్థనలో దయచేసి జ్ఞాపకం చేసుకోవాలనేసి నేను ప్రభు పేరిట నేను మీ అందరిని వేడుకుంటున్నాను. సమయం ఇచ్చినటువంటి దేవునికి మరియు ఈ ప్రేయర్ మీటింగ్ ఆర్గనైజ్ చేసినటువంటి యుగేందర్ బ్రదర్ కి కూడా నేను మరియు టీం సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. నిజమేనండి, మరి పరిస్థితులు చూస్తూ ఉన్నాం కదా. మరి మంచి రెఫరెన్స్ చెప్పాడు సహోదరుడు, ప్రకటన 2:10, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని. నిజంగా సువార్త పట్ల భారము మనం చూడొచ్చు కూడా. మొదటి శతాబ్దంలో ఉన్న పరిస్థితులు ఇంకా ఆ హింస అన్నది కొనసాగించబడుతూనే ఉంది క్రైస్తవ బిడ్డల పట్ల. నిజంగా మనం ఎంతో బాధ్యతగా ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. నిజంగా ప్రభు చిత్తమైతే మనము ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే కూడా మరి ఈ యొక్క పరిచర్య కొరకు, మరి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి పాస్టర్స్ కొరకు కూడా ఫైనాన్షియల్గా కూడా మనం ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే ప్రభు చిత్తంలో మీరు ప్రార్థన చేయండి. ప్రేరేపించిన కొలది వారికి మనం సహాయం చేయడానికి కూడా మనం టీం తరపున కొంత ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ అందించినట్లయితే వాళ్ళు కూడా ఆదరించబడతారు. కొంత మన యొక్క పరిచర్లో మనం కూడా కొంత పాలిభాగస్తులము అవ్వడానికి దేవుడు కృప అనుగ్రహించగలిగేటటువంటి సమర్థుడై ఉంటున్నాడు. మరి నిజంగా చాలా హింసకుడితో కూడినటువంటి పరిస్థితులు అండి. అసలు మనం చూస్తూ ఉంటే అయ్యో ఇలాంటివి పరిస్థితులు ప్రతిరోజు ఎదుర్కోవాలంటే ఎంత అసహనం వస్తూ ఉంటుంది. మనం కొంత ఒక గంట సమయము లేదా ఒక రోజంతా సమయం అంటేనే చర్చిలో ఏందో కట్టేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం.
నిజంగా ప్రతి క్షణము అలా ప్రాణం మీద చేతులు పెట్టేసుకొని తిరగాలి, జీవించాలి అంటే నిజంగా ప్రభు ఎంత దగ్గర ఉన్నాడో వాళ్ళకు, మరి ఎంతగా పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు, ఎంతగా వారిని నడిపిస్తూ ఉన్నాడు అన్నది మన ఊహకు కూడా అందనటువంటి పరిస్థితులు. నిజంగా దేవుని యొక్క శక్తిని వారు అంతగా ఆశ్రయిస్తూ ఉన్నారు. నిజంగా మనం అందరం కూడా కొంత భారంగా నిజంగా ఈ యొక్క రక్షణ లేనటువంటి వారి పట్ల, వారి జీవితాలు సమర్పించుకొని వెళ్ళినటువంటి సేవకుల కొరకు, వారి కుటుంబాల కొరకు, మరి వారు ఎదుర్కొంటున్న సమస్యల కొరకు ప్రతిదినం ఒక 5 నుంచి లేదా ఒక 15 నిమిషాలు మరి మీరందరూ కూడా వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయండి. నిజంగా ప్రభు ప్రేరేపించిన కొలది కూడా మనం టీం నుంచి కూడా ఎప్పుడైనా పంపించినప్పుడు వాళ్ళు ఎంతో ఆదరించబడుతూ వచ్చారు. నిజంగా ఆ విధానంలో కూడా మనము సిద్ధపడుతూ ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు వెళ్దామండి. ఇంకెవరైనా సాక్ష్యాలు ఉన్నట్లయితే మరి క్లుప్తంగా మీరు పంచుకోవచ్చు. మరి ఎవరు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు, మరి మీరు క్లుప్తంగా పంచుకోవచ్చు అంటే పంచుకోవచ్చు అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఒక్క నిమిషం మాట్లాడతాను. చెప్పండి. యాక్చువల్గా నేను 1 వీక్ బ్యాక్ వెలుగోడికి వెళ్ళాను, మా ఊరికి. అదే వెలుగోడికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు 1 డే బిఫోర్ నేను అనుకున్నాను దేవుని చిత్రం మీద తమ్ముడు కన్నయ్యని కలుసుకోవాలి అని అనుకున్నాను అనమాట. అదే ప్రకారంగా దేవునికి ప్రాణం కూడా చేశాను. 1 డే బిఫోర్ చేశాను. చిత్రం మీద ప్రభావ కన్నయ్యని కూడా కలవాలని ఒక మనసు, ఒక తలంపు, చిన్న తలంపు అనుకుని ప్రేయర్ చేసుకున్నాను. బస్లో కూడా అనుకున్నాను, ప్రేయర్ చేస్తూ వెళ్ళాను. ఒక మాట మాత్రమే ప్రేయర్ చేశాను దేవునికి. అనుకున్న రీతిగా సాటర్డే నేను వెలుగుడికి వెళ్ళాను. సండే రోజు అనుకోకుండా నిజంగా ఆశ్చర్యరీతిగా మధ్యాహ్నం కన్నయ్య వెలుగుడికి వచ్చాడు. నేను కన్నయ్యని కలవాలంటే ఆత్మకి వెళ్ళాలి, లేదంటే కరువెనకి వెళ్ళాలి. కానీ అనుకున్న రీతిగా కన్నయ్య నాకు వెలుగులో వాళ్ళ అత్తగారు ఊరు పక్కనే ఉన్న వేల్పునూరు, ఆ ఊరికి వచ్చి ఆ వేల్పునూరు నుండి వచ్చి వెలుగుడికి వచ్చాడు. అనుకుని నేను సెంటర్కి వెళ్ళాను. సెంటర్ నుండి ఇంటికి వెళ్తూ ఉంటే సడన్ గా కన్నయ్య బండి మీద వెళ్తున్నాడు. వెంటనే ఫోన్ చేసి కన్నయ్య ఎక్కడ ఉన్నావు అంటే, అన్న ఇప్పుడు వెళ్తున్నా అన్నాడు. వెంటనే వెళ్ళి కన్నయ్యని కలుసుకున్నాను. ఈరోజు దేవుని కృప వలన గ్రూప్ లో తమ్ముడు మనతో పాటు జాయిన్ అయినాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ రీతిగా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. సేమ్ టైం మన గ్రూప్ లో తమ్ముడు మనతో పాటు ఉన్నందుకు దేవునికి వందనాలు. థ్యాంక్ యూ అన్న. మరి ఈ సమయంలో మరి మన మధ్యన ఉన్నటువంటి ప్రభుదాస్ అన్న చివరి ప్రార్థన చేస్తారు. మరి దీనా సిస్టర్ సాక్ష్యంను బట్టి, మరి జాన్ బ్రదరు మరి ఛత్తీస్గఢ్లో ఉన్న పరిస్థితులు, మరి వాటి యొక్క ఆదరణ కొరకు, అలాగే నూతనంగా జాయిన్ అయిన టీం మెంబర్స్ కొరకు, నిజంగా మనకు ప్రతి ఒక్కరికి నిజంగా ఈ విధంగా నేను ఎందుకు నిజంగా అంటున్నాను అంటే, ప్రతిసారి మనం ఊరికే సమయాన్ని వెచ్చించడం లేదండి. ఇది నిజంగా ప్రభు యొక్క ప్రణాళికలోనే జరుగుతూ ఉంది. మనం ఇంకాస్త బాధ్యతగా ప్రభు పనిలో ప్రార్థన పరులుగా, ప్రార్థన యోధులుగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి ప్రభుదాస్ అన్న చివరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు అన్న. ప్రైజ్ లార్డ్. దీనా సిస్టరు మొదటగా మల్లేశ్వరి సిస్టర్ వాళ్ళ సిస్టర్ అన్న, మొదట సాక్ష్యాన్ని పంచుకున్న సిస్టర్. బ్రదర్ అన్న కన్ఫ్యూజ్ అయిపోతున్నారేమో. దీనా ఆంటీ అండ్ దీనా సిస్టర్. దీనా సిస్టర్, అవును. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలు స్తోత్రములు.